ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి టాపిక్ చాలా విలువైనది, విశేషమైనది. కొంతమంది మూఢభక్తులకు కాంట్రవర్సీగా కనబడేది. కాంట్రవర్సీ అయినా ఏమైనా ఐ డోంట్ కేర్ ఎనీబడి, నేను చెప్పాలనుకున్న సత్యాన్ని ఎప్పుడు చెప్పుకోవడం తప్ప నాకు ఇంకోటి రాదు. సో ఒక విలువైన విషయాన్ని మీ అందరికీ నేర్పించబోతున్నాను కనుక బీ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్స్. చెప్పబడుతున్న మాటల్ని చాలా శ్రద్ధగా నిశితంగా పరిశీలించి మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మంచి నిర్ణయం మీరు తీసుకోవాలి. రైటా? రైట్. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా, కొందరిని ప్రేమిస్తున్నాడా? నాకు కరెక్ట్ ఆన్సర్స్ కావాలి. ఎస్, అందరినీ ప్రేమిస్తున్నాడు. రెండో పాయింట్, ఆయన అందరికీ ఉపకారం చేస్తున్నాడా, కొందరికే ఉపకారం చేస్తున్నాడా? అందరికీ ఉపకారం చేస్తున్నాడు. అంటే విగ్రహారాధకుల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా? వాళ్ళని పోషిస్తున్నాడా? వర్షం కురిపిస్తున్నాడా? సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడా? మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. అంటే వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నా ఆయన ప్రేమ మాత్రం తగ్గలేదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రైట్. వాళ్ళు ఏం చేసినా సరే, ఆయనకి ఇష్టమైనవి చేసినా, ఇష్టం కానివి చేసినా, మంచిగా నడుచుకున్నా, మంచిగా నడుచుకోకపోయినా, చెడ్డగా ఉన్నా, నీతిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే వాళ్ళ మీద ఆయన ప్రేమ ఈ సమెత్తు కూడా తగ్గలేదు. రైట్. భౌతికంగా ఆలోచిస్తే మీకేం జరుగుతున్నాయో భౌతికంగా వాళ్ళకు కూడా అవన్నీ జరుగుతున్నాయి. ప్రపంచ ప్రజలందరికీ అన్నీ జరుగుతున్నాయి. అంతేనా? భౌతికంగా ఆలోచిస్తే మీకు వచ్చిన గొప్ప లేదు, వాళ్ళకి తగ్గిపోయింది ఏమీ లేదు. మీకేదో పెరిగిపోయింది లేదు, వాళ్ళకేమో తరిగిపోయింది ఏమీ లేదు. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా కాదు నేను మాట్లాడుతుంది. శరీర సంబంధంగా ఈ 60-70 ఏళ్ల జీవితంలో మీకు వచ్చింది లేదు, వాళ్ళకి పోయింది లేదు. వాళ్ళకంటే మీరు ఏదో మేధావులు అయిపోలేదు, వాళ్ళకంటే మీరు గొప్పోళ్ళు అయిపోలేదు, వాళ్ళకంటే మీరు ఏదో ఉన్నత శిఖరాలను అధిరోహించేసిన వాళ్ళు కూడా కాదు. భూమి పరంగా చూసుకుంటే, భూ వాతావరణం పరంగా చూసుకుంటే అందరూ ఒకటే, అందరూ సేమ్. ఎవరిని దేవుడు తృణీకరించలేదు, ఎవరిని దేవుడు కించపరచలేదు, ఎవరిని దేవుడు అవమానపరచలేదు, ఎవరిని దేవుడు నా దగ్గరకు రావద్దు అని చెప్పలేదు. సో ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడని బైబిల్ చెప్తోంది. ఇంకొక మాట, దేవుడు అంటేనే ఏంటి అర్థం? దేవుడు అంటే బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద గాడ్ అనే క్వశ్చన్ వస్తే, హూ ఈస్ గాడ్ అనే క్వశ్చన్ వస్తే, వాట్ అబౌట్ గాడ్ అనే క్వశ్చన్ వస్తే మనం చెప్పేటువంటి సింగిల్ షార్ట్ ఆన్సర్, ఎస్, గాడ్ ఈస్ లవ్. LOVE, లవ్. గాడ్ ఈస్ లవ్. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మరి ప్రేమయ్య ఉన్న దేవుడు ప్రేమగా కాదు సుమా, ప్రేమగా లేడాయన, ప్రేమతో లేడాయన. చాలా డిఫరెన్స్ ఉంది మాటలకి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమగా ఉన్నాను, ప్రేమతో ఉన్నాను, ప్రేమలో ఉన్నాను కాదు, ప్రేమయ్య ఉన్నాను. ప్రేమనే నేనన్నాడు. అబ్బా, నేనే ప్రేమనన్నాడు. అది విషయం. ప్రేమ నయ్యి ఉన్నానంటే దాని అర్థం ఏంటి? ఐఎమ్ ద లవ్. అది ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్. ఐఎమ్ ద లవ్. నేనే ప్రేమని. అంటే ప్రపంచంలో ప్రేమ అన్న పదాన్ని చూడాలి అంటే మనం ఎవరిని చూస్తున్నట్టు? దేవుడిని చూస్తున్నట్టు. అంతే. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన కేవలం క్రైస్తవుల్నే ప్రేమిస్తే ఆయన అసలు దేవుడే కాదు. ఎందుకంటే ఆయన హిందువుల్ని ప్రేమిస్తున్నాడు, ముస్లింలను ప్రేమిస్తున్నాడు, జైనుల్ని ప్రేమిస్తున్నాడు, బౌద్ధుల్ని ప్రేమిస్తున్నాడు. ప్రపంచంలో ఎన్ని మతాల వారు ఉన్నారో అన్ని మతాల వారిని ప్రేమిస్తున్నాడు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటి చెప్పనా? ఆయనను నమ్మని వారెవరైనా ఉంటే, నాస్తికత్వాన్ని అవలంబిస్తుంటే, నాస్తికుల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. రైట్. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు కాదు అనే భావజాలం ఎక్కడా ఈ ప్రకృతిలో కనబడదు. ప్రకృతి మొత్తం కనికరంతో నిండుకుని ఉంది. మానవత్వం అనేది మనుషుల్లో చల్లారిపోతున్న ప్రకృతిలో కనికరం చల్లారిపోలేదు. ప్రకృతి దేవునిదా కాదా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు. ఆకాశం దేవుడిదే, భూమి దేవుడిదే. ఈ ఆకాశం, భూమి, ప్రకృతిలోని పంచభూతాలు ప్రతి ఒక్కరికి సమానంగా పనిచేస్తున్నాయా, నీకు ఎక్కువ వాళ్ళకి తక్కువ చేస్తున్నాయా చెప్పాలి? సేమ్, ఆల్ సేమ్. ఎక్కడ సమానత్వం తగ్గలేదు. దాహం, నువ్వు తాగిన నీరు దాహం తీరుస్తుంది, వేరేవాడు తాగిన నీరు దాహం తీరుస్తుంది. నువ్వు తిన్న ఆహారం నీకు ఆకలి తీరుస్తుంది, వేరేవాడు తిన్న వాడికి ఆకలి తీరుస్తుంది. ప్రపంచానికి లేని భేదాలు, ప్రకృతికి లేని భేదాలు. ప్రకృతికి అసూయ లేదు, ప్రకృతికి కనికరం తప్ప మరొకటి
లేదు. ప్రకృతిలో కనికరాన్ని తప్ప మరో దాన్ని మనం వెతుక్కోలేము. యాకోబు పత్రికలో ప్రకృతి ఎలా నిండి ఉందో, ప్రకృతిలో ఎలాంటి స్థితిగతులు ఉంటాయో ఒక మంచి మాట, లక్షణాలను గురించి మాట్లాడుతున్నాడు యాకోబు. ఇక్కడ లక్షణాలను గురించి మాట్లాడుతూ యాకోబు భక్తుడు ఒక మంచి మాట రాశాడు. చూడండి, 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అయితే పైనుండి వచ్చి జ్ఞానము అన్నాడు. పైనుండి వచ్చినటువంటి జ్ఞానము. పైనుండి వచ్చిన జ్ఞానం అనగానే పరలోకపు జ్ఞానం అని అర్థం. భూమి మీద కనబడే ప్రతి ప్రోడక్ట్ ఏ జ్ఞానంతో చేయబడింది? భూజ్ఞానంతో చేయబడింది. ప్రొడక్ట్స్ అన్ని, చెట్లు, మొక్కలు, జంతువులు, చేపలు, జలచరాలు, ఆకాశ సంపద, ఇవన్నీ కూడా ఏ జ్ఞానంతో చేయబడ్డాయి చెప్పండి, మీరు చెప్పండి. అవునా? పైనుండి వచ్చిన జ్ఞానమే చేసింది వీటన్నిటిని. భూమి మీద ఏ జ్ఞానం చేయలే. భూమి మీద జ్ఞానం ఇవన్నీ చేసుకుని ఉండొచ్చు, కానీ వీటికి కూడా పైనుండి వచ్చిన జ్ఞానమే ఇచ్చింది మెటీరియల్. ఇప్పుడు కెమెరా తయారు చేసాం. దేవుడు ప్రకృతిలో కెమెరాని పెట్టకపోతే నువ్వు కనిపెట్టగలవా? ఈ మైక్ ఉంది, దేవుడు ప్రకృతిలో ఆదాము కాలంలోనే పెట్టాడు. ఆదాము కనిపెట్టలేకపోయాడు, నువ్వు కనిపెట్టుకున్నావు, అంతే తేడా. ఒకవేళ ఆదాముకు కూడా ఈ టెక్నాలజీ దొరికి కనిపెట్టుకుని ఉంటే ఆ రోజుల్లో కూడా మైక్ ఉన్నట్టే, నో డౌట్. అందులో ఆ రోజుల్లో కూడా కంప్యూటర్ ఉన్నట్టే, ఆ రోజుల్లో కూడా మెమరీ కార్డు ఉన్నట్టే, ఆ రోజుల్లో కార్లు ఉన్నట్టే, ఆ రోజుల్లో అన్నీ ఉన్నట్టే. కానీ అప్పటికింకా అతనికి అంత పరిశోధన అందక అనాగరికుడిగా బతికేశాడు ప్రకృతిలో. ఇప్పుడు మనకు కొంత పరిశోధనలు అందాయి కాబట్టి దేవుడు ఒక్కొక్కటి రివీల్ చేస్తూ మానవులకు జ్ఞానం ఇస్తూ వస్తున్నాడు కాబట్టి మనకు నచ్చినవన్నీ కనిపెట్టేశాం. ఇంకా ఉండే కొలది ఎన్ని కనిపెడతామో మనకి తెలీదు. ఇంకా చాలా కనిపెడతా పోతారు మనుషులు. అంటే ఇవన్నీ ఎప్పుడున్నట్టు చెప్పండి? ఆదాము కాలంలోనే ఉన్నట్టు. అంటే దేవుడు ఈ పైనుండి వచ్చిన జ్ఞానంతో భూమి మీద జరిగిస్తున్న ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. గొడవలు ఉంటాయి ప్రకృతిలో ఎక్కడైనా? నువ్వు నాకు పడుకోసుకోకని ప్రకృతి అంటదా? నువ్వు నా చెట్టు దగ్గర రాకు, నువ్వు ముట్టుకోకంటదా? మనం అంటాం. చెప్పులు కూడా కడతాం చెట్లకి. చూసారు ఎక్కడైనా చెట్లకి చెప్పులు వేలాడుతుంటే, పాత చెప్పులు? దాని అర్థం ఏంటో మరి నాకు ఇంకా క్లియర్గా తెలియదు. ఆ చెప్పుతో కొడతామని కట్టారో లేకపోతే మరి ఎందుకు కట్టారో తెలియదు, కానీ పాత చెప్పులు దేనికి కడతారు? చెట్లకి కడుతుంటారు. కొన్ని చోట్ల ఏమో చెట్టు ఎక్కడానికి లేదని కంచి వేస్తుంటారు. సో ఈ సమాధానం అనేది ప్రకృతిలో ఉంది. రెండోది మృదువుగా ఉంటుంది. తర్వాత సులభముగా లోబడేది. అబ్బాబా నిజంగానే కదా, ఎవరికైనా సులభంగా లోబడిపోతుంది. సులభంగా లోబడే గుణం ఉంది. రైట్. నెక్స్ట్, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతం లేనిది, వేషధారణ లేనిది అయ్యున్నది. చూసారా? ఈ నీతి ఫలం ఏదైతే ఉందో ఇప్పటివరకు మనం చదువుకున్నది, సమాధానము చేయు వారికి సమాధానమందు ఎత్తబడదట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్. సమాధానము చేయు వారికి సమాధానమందు వెత్తబడదట. నేను ఎందుకు ఈ ప్రసంగం మాట్లాడాలనుకున్నానంటే, ఈరోజున క్రైస్తవ్యంలో కొన్ని మూఢాచారాలు ఉన్నాయి, మూఢ విశ్వాసాలు ఉన్నాయి, అంధవిశ్వాసాలు ఉన్నాయి. దేవుని మాటలు సరిగా అర్థం కాక అందరినీ దూరం చేస్తూ, అందరినీ పక్కకి నెడుతూ, వీళ్ళే దేవుని ప్రేమకు వాళ్ళని అపాత్రులుగా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, నేనేం చేశానంటే, సెమినార్కి వచ్చే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి జాగ్రత్తగా వడ్డించండి, వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ సరిది పెడతా ఉండండి, మ్యాక్సిమం ప్రేమగానే ఉండండి అని చెప్పాను. చెప్పి కొంతమంది వాలంటీర్స్ని నేను నమ్మిన పిల్లల్ని ఎన్నుకున్నాను. ఇక్కడ నేను నమ్మిన వాళ్ళు అంటే నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి కదా అన్ని పనులు అప్పగించాను వాళ్ళకి. నేనేం చూసుకోవట్లేదు కదా, భోజనాల దగ్గర నుంచి, ఆ రిజిస్ట్రేషన్స్ దగ్గర నుంచి, ఇక్కడ పరిచర్య చేసే సౌండ్స్ కానీ ఇంకోటి కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్నిట్లో నేను నా వేలేం లేదు, నేను ఇంక వేలు పెట్టట్లా. వాళ్ళే పడుతున్నారు, అన్ని పాటలు వాళ్ళే పడుతున్నారు. అన్నయ్య డబ్బులు కావాలంటే మాత్రం ఇస్తున్నాను. ఇంకా డబ్బులు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ అప్పగించేశాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టారనుకోండి, మీరు సెమినార్ నుంచి వెళ్ళిపోతారు. సెమినార్ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, నేను చెప్పే వాక్యానికి మీరు ఏమైపోయినట్టు? దూరం అయిపోయినట్టు. మీరు వెళ్ళిన తర్వాత పలానా ఐఫర్ గాడ్ మినిస్ట్రీలో ఉన్న కుర్రాడు నన్ను కొట్టాడు, ఐఫర్ గాడ్ మినిస్ట్రీలో ఉన్న ఒక అమ్మాయి నన్ను తిట్టింది, ఐఫర్ గాడ్ మినిస్ట్రీలో ఉన్న ఒక అబ్బాయి నా పట్ల రూడ్గా బిహేవ్ చేశాడు, వాళ్ళ దగ్గర ప్రేమ లేదు అంటారా? ఎవరైనా వచ్చి అమ్మ విజయప్రసాద్ రెడ్డి గారు వాక్యం ఎప్పుడైనా ఉన్నాడు, ఎవడు ఆడిదే పనికి మాలినోడు, అసలు వాళ్ళ దగ్గర ప్రేమే ఉండదు అంటారా? ఎవరి మీద ద్వేషం వస్తుంది? మెల్లిగా ఎవరి మీద ద్వేషం వస్తుంది? నా మీద వస్తుంది. నిలబడ్డాను కదా ఇక్కడ చెట్లుగా, స్తంభంలో నిలబడ్డాను కాబట్టి మొత్తం అన్ని తిప్పి ఎవరి మీద వేసేస్తారు? నా మీద వేసేస్తారు. ఎవడు చిన్న తప్పు చేసినా నన్నే అంటారు. అంతెందుకు, యేసు ప్రభు వారు కూడా వెళుతున్న శిష్యులు చేతులు కడుక్కోలేదట, చేతులు కడుక్కోకుండా వెన్నులు తెంచుకుని తింటున్నారట. చేతులు కడుక్కోకుండా వెన్నులు తెంచుకుని తింటున్నందుకు ఈయన వచ్చి అడుగుతున్నారు,
ఇగో నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా పోయి వాళ్ళ చేతులు కడుక్కోతే ఈయన ఏం చేస్తాడు? అంతే కదా, వాళ్ళ చేతులు కడుక్కోకపోతే ఈయన ఏం చేస్తాడు అన్నాడు. ఈయన చేతులు ఈయన కడుక్కోపోతే వచ్చి అడగండి, అంతేనా? ఈయన చేతులు ఈయన కడుక్కోకూడదు, వాళ్ళ చేతులు కూడా ఈయన కడగాల ఇంటి దగ్గర ఉండే. అంటే ఇలా ఉంటుందన్నమాట. మనం ఎవరినైతే నమ్ముతామో ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడతాయి. అందుకే దేవుడు అన్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలు అవుతుంది. ఏ ఏ విధాలుగా అవుతుందండి? కేవలం మనం పాపం చేస్తే మాత్రమే అవుతుందా? ప్రభువును దూరం చేసినా కూడా అవుతుందా? చెప్పండి. పాపం చేస్తే మాత్రమే అవుతుందా? ప్రభువును దూరం చేసినా కూడా అవుతుందా? ప్రభువును దూరం చేసినా కూడా అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఏమంటాడంటే రోమాపత్రికలో, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడద్దని రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఎన్ని విషయాలు రాయించుకుంటూ వస్తాడంటే, చాలా విషయాలు దేవుని తీర్పు గురించి, హృదయ కాఠిన్యాన్ని గురించి, ఏమండి దుర్నీతికి లోబడే వారి గురించి, దుర్నీతికి లోబడని వారి గురించి, యూదుడు గురించి, సున్నతి గురించి, అంతరంగం గురించి, బాహ్య సంబంధమైన విషయాల గురించి మొత్తం మీకు రోమాపత్రిక 2వ అధ్యాయంలో క్లియర్గా కనబడుతుంది. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ప్రతి సందర్భం మీకు కనబడుతుంది. చూడండి, ప్రతి సందర్భం కనబడుతుందా? నేను చెప్పిన పాయింట్లన్నీ మీరు పైనుండి కిందకు చూసుకుంటారండి, కనబడుతుందా లేదా? కింద 29వ వచనం వరకు సున్నతి గురించి, ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా, బాహ్య సంబంధమైనదా, మనస్సాక్షి ఏంటి, మనస్సాక్షిని బట్టి కూడా తీర్పు ఉంటుంది. ఇన్ని విషయాలు దేవుడు గ్రంథంలో వ్రాయించుకుంటూ వచ్చాడు. ఇన్ని చెబితే మనం ఏం చేస్తామంటే, అన్యులు వేరు మేము వేరండి, వాళ్ళని అసలు దగ్గరకు కూడా రానివ్వకూడదండి, వాళ్ళతో మనం కలవకూడదండి, వాళ్ళతో మనం మాట్లాడకూడదండి, వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళకూడదండి, మనం వాళ్ళని పిలవకూడదండి. బైబిల్ ఎక్కడైనా అలాంటి సందర్భాలతో ద్వేషాన్ని, ఇందులో ఏం మిగిలింది? ప్రేమతో జరగదు. దేంతో జరుగుతుంది? ద్వేషంతోనే. ఇప్పుడు నా కొడుకున్నాడు, అరే పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదురా మనం అన్నాను నేను, పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదురా అన్నాను నేను. వాడు పెరిగి పెద్ద అవుతూ ఏమి నేర్చుకుంటాడు? ప్రేమగా అంటాడు. వాళ్ళని చూసి ప్రేమతో మాట్లాడకుండా ఉండటం కుదురుతుందా? ప్రేమతో వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండటం కుదురుతుందా? ప్రేమతో వాళ్ళకి మధ్యలో మనకి మధ్యలో పెద్ద గోడ కట్టడం కుదురుతుందా? ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు అవేమీ కుదరవు. మరి ఎప్పుడు కుదురుతాయి ఇవన్నీ? ద్వేషం ఉన్నప్పుడే కుదురుతాయి. ఇప్పుడు నేను ఎప్పుడైతే మా బాబుని నేను పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదు, వాళ్ళతో మాట్లాడడానికి లేదు అన్నానో, అప్పటి నుంచే వాడు వాళ్ళని ఎలా చూస్తాడు? శత్రువుల్లా చూస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? వీడికి పెరిగి పెద్ద కొలది శత్రువులు అయిపోయారు. నాకు ఒక్కోసారి అర్థం కానిది ఏంటంటే, బయలుదేరిందేమో ఆత్మల రక్షణని, సువార్త ప్రకటనని. ఆత్మల రక్షణ, సువార్త ప్రకటన అన్నప్పుడు వాళ్ళని ప్రేమిస్తే ఆత్మల రక్షణ, ప్రేమిస్తే సువార్త వింటారా? లేకపోతే ద్వేషిస్తూ వాళ్ళని ఎప్పుడు దూరం పెడుతూ ఉంటే వింటారా? ఏం చేస్తే వింటారు వాళ్ళు? ద్వేషిస్తూ, దూరం పెడుతూ, తిడుతూ, వాళ్ళ గురించి హేళన చేస్తూ, వాళ్ళని అవమానపరుస్తూ, నువ్వు గొప్పోడు అని, వాడు పనికిరాని నువ్వు మాట్లాడుకుంటూ పోతే అవుతుందా? దేవుని ప్రేమ కనబడుతుంది అక్కడ? నీలో కానీ, నాలో కానీ, మనలో కానీ, మనందరిలో కానీ దేవుని ప్రేమ కనబడుతుంది అక్కడ? కనబడదు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని ద్వేషిస్తారు? ఆటోమేటిక్గా ప్రభువుని ద్వేషిస్తారు. అప్పుడు కూడా మాట అప్లై అవుద్దా? మరి మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. వ్యర్థమైన విషయాలకు కూడా, జ్ఞానం లేని విషయాలకు కూడా, జ్ఞానం లేని విషయాలకి, జ్ఞానవంతమైన విషయాలకు కాదు, జ్ఞానం లేని పనికి మాలిన విషయాలకు కూడా ప్రతోడిని దూరం చేసుకుంటూ నేనే గొప్పోండి. పోనీ అలాగనే ఉన్న క్రైస్తవ్యంలోకి వచ్చి అందరూ ఏకంగా ఉన్నారంటే ఇక్కడ ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎవడ్డోలాడితే, ఎవడ్డొప్పాడితే, ఎవడ సంచాడితే ఏమి సాధించాం మనం? ప్రకృతి నవ్వుతుందయ్యా నిన్ను చూసి. దేవుని మనసు నీకు లేదని, దేవుని ప్రేమ నీలో లేదని. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన వారే. కొందరు ఒకవేళ దుష్టుడి పక్షానికి చేరి వాళ్ళ మనసు కలుషితం అయిపోతే, వాళ్ళ మనసు కల్మషం అయిపోతే, రోగిని ప్రేమించాల్సిన వాడే నిజమైన వైద్యుడు. ప్రభు ఎప్పుడు చెప్తాడు, పాపాన్ని మాత్రమే ద్వేషించు, పాపిని ఎల్లప్పుడూ ప్రేమించు. పాపాన్ని ద్వేషించు, పాపిని ప్రేమించు. రోగిని ప్రేమించని వాడు వైద్యం చేయలేడు, వైద్యుడు కాడు కూడా. సో రోగిని ప్రేమించాలి. రోగిని ప్రేమించినప్పుడే వాడు సత్యంలోకి వస్తాడు. ఇప్పుడు మీ బంధువులు ఉంటారు, మీతో స్నేహితులు ఉంటారు, మనం సంఘజీవులం. ఎక్కడ బతుకుతున్నాం మనం? మనకు అందరూ అవసరం ఉంది. లేదని చెప్పండి, ఎవరైనా చెప్పగలడేమో? నాకు కేవలం క్రైస్తవులు ఉంటే సరిపోద్ది అని ఒక్కడు బతకలేడు. ఇక్కడ ఉన్న వాళ్ళకే చెప్తున్నాను, ఒక్కడు బతకలేడు. బతకగలవా? నేను కేవలం క్రైస్తవులతోనే మిళితమై ఉంటా, వారితోనే ఏకమై ఉంటా, వారితోనే బతుకుతా, వాళ్ళతోనే బతుకుతా. బతికి చూపించి, నీకు దమ్ముంటే బతికి చూపించు. నీకు దమ్ముంటే అన్నాను, ఇంక అంతకంటే పెద్ద మాట ఏమంటాను నేను? బతికి చూపించు. చూపించగలవా?
యు కాంట్ లివ్ బికాస్ వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం అంతా భారతీయులు. ఎవ్వడు లేకపోయినా మన బతుకు నడదు. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కార్యక్రమాలు, ఇక్కడ ఈ పెండాల్స్ అవి ఇవి ఈ కిందన వేసినవి కొన్ని చాలా వరకు క్రైస్తవ పిల్లలవే, మిగిలినవన్నీ మరి ఎవరివే? అన్యజనులవా కావా? అవునా కాదు చెప్పండి నాకు. నువ్వు వాడుతున్నావా వాళ్ళ వస్తువులు? వాడుతున్నావా? తింటున్నావా? తిరిగేస్తున్నావా? వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తున్నావా? ఉద్యోగాలు చేస్తున్నావా? వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసేసుకుంటున్నావా? భూములు పండించేసుకుంటున్నావా? ఏ విషయంలో నువ్వు వాళ్ళు లేకుండా బతకగలవు చెప్పి? ఏ విషయంలో బతకగలవు? సంఘజీవులు అంటే సంఘటితమై బ్రతికే వాళ్ళం కాబట్టి సంఘజీవులం. మతం లేదా విశ్వాసం అనేది వారి వ్యక్తిగతం, అది హృదయ సంబంధమైంది. కానీ ఇక్కడ బ్రతుకుంది చూసావు, ఈ బ్రతుకు అందరిది. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చిన ప్రకృతిలో అందరం కలిసి బతుకుతున్నాం. ఇంకో మాట చెప్పనా? ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలీని బయటికి తీసుకొచ్చాడా? అంతేనా మీకు తెలుసు? ఇంకెవరినైనా బయటికి తీసుకొచ్చాడా? ఆ ఒక్క పాయింట్ అర్థమైతే దేవుడు పక్షపాతి కాడని అప్పుడే అర్థమైపోయేది మనకి. కేవలం ఈరోజు క్రైస్తవానికి తెలిసింది ఏంటంటే ఐగుప్తులో నుండి కేవలం ఇశ్రాయేలీని మాత్రమే బయటికి తెచ్చాడు అనుకుంటారు. కంప్లీట్లీ రాంగ్. నిర్గమకాండం చూడండి, బైబిల్లో చూడండి ఏమనుందో, బైబిల్లో ఏం రాయబడిందో, అక్కడ దేవుడు ఏం వ్రాయించాడో ఒక్కసారి చూస్తే ప్రియమైన దేవుని పిల్లలరా, 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు కాకట కాల్బలం ఎంతట? 6 లక్షల వీరులట. అనేకులైన అన్యజనుల సమూహం, అన్యజనుల సమూహం, గొర్రెలు, ఎద్దులు మొదలైన పలు గొప్ప సంపద వారితో కూడా బయలుదేరిన. అంటే మిక్స్డ్ మల్టిట్యూడ్ వెంట పాల్సో విద్యం అన్నాడు. అంటే మిక్స్డ్ మల్టిట్యూడ్ వెంట పాల్సో విద్యం అంటే చాలా మంది వెళ్ళారు వాళ్ళతో, చాలా మంది అన్యజనులు వచ్చారు. ఎందరో ఉన్నారు వాళ్ళలో కలిసిపోయిన వాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. మరి వాళ్ళందరినీ ఇప్పుడు అబ్రహాం సంతానంతో కలిపేసినట్టుగా అప్పుడే కలిపేశాడు. ఇప్పుడు కలిపేదే ఉంది, అప్పుడే కలిపేశాడు. ఆయన మంచోడు ఎక్కడున్న ప్రభు ప్రేమిస్తానే ఉంటాడు, దగ్గరికి తీసుకుంటానే ఉంటాడు, వదిలేడు. ఇప్పుడు మంచోడు మనకు ముందుగా తెలుస్తాడా, కలిశాక తెలుస్తాడా? కలవకుండానే ఎర్రచీర మంచిది, పచ్చచీర చెడ్డది, కళ్ళ చొక్కవాడు చెడ్డోడు, ప్లెయిన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు మంచోడు. చెప్పగలవా? అంత సత్తా మన దగ్గర ఉంటే విడాకులు ఎందుకు అవుతాయి? అంత గొప్పతనం ఎందుకుంటే మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు ఎందుకు అవుతాయి? పెళ్లి చూపుల్లో స్వీట్లు, పెళ్ళయ్యాక కారాలు, మిరియాలు, ఎవడో తెలీదు. అంతేగా స్వీట్ ఎప్పుడు తింటున్నారు? పెళ్లి చూపుల్లోనే. అప్పుడు పెళ్లి చూపులు ఏం చెప్తున్నాం? అబ్బా సుగుణాల రాశి, అందాల బొమ్మ, పసిడి పొత్తడి రెమ్మ, పాటల మీద పాటలు పాడేసుకున్నాక 6 అడుగుల అందగాడు, ఆజానుబాహుడు, ఎత్తు పొడవు, ముక్కు, కళ్ళు, డొక్కు, డోలు అన్నీ చూశాక చేసేయండి పెళ్లి. భలే ఉన్నారు ఇద్దరు. ఆ తర్వాత కుట్టి చచ్చిపోతుంటారు. ఎందుకంటే ఏమండి వీడి పై రూపం మంచిది కానీ లోపల రూపం అండి గార్బేజ్ అండి, దరిద్రం అండి, చెత్త అండి, సెప్టిక్ ట్యాంక్ అండి బాబోయ్ అంటది. ఉండలేకపోతున్నానండి, సెప్టిక్ ట్యాంక్ అండి. అమ్మో ఈ అమ్మాయి ఎలా కనబడదు కానీ పైకి ఆ ముక్కు కళ్ళే తప్ప లోపలంతా చాలా చెత్త చెదారం పెట్టి తిరుగుతుందండి. పైకి ముక్కు కళ్ళు అంతే అండి, లోపలంతా చెత్త చెదారం అంటే. నెల అవ్వలేదు పెళ్ళిళ్ళు అయ్యి, కొంతమంది విడాకులకు వెళ్ళిపోయారు. ఇప్పుడే నెల అవ్వలేదు పెళ్ళిళ్ళు అయ్యి, అప్పుడే విడిపోయారు, గొడవలు పెట్టి చచ్చిపోతారు, రహస్యాలు తెలిసిపోయి అంటున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు బయట. ఎందుకంటే పై రూపాలు చూస్తే మంచేదో చెడ్డేదో తెలీదు. నా ప్రసంగాలు చాలామంది క్రూరుడండి, కఠినుడండి అంటారు. నిజంగానే చాలా క్రూరుడండి, చాలా కఠినుడు, అసలు భయంకరుడు, మూర్ఖుడు, అసలు ఎవరైనా మాట్లాడినవాడు కొట్టేస్తాడు కూడా అండి దగ్గరికి వెళ్తే అనేవాళ్ళు ఉన్నారు. మరి నేను కొట్టేస్తానో, చంపేస్తానో, పొడి చేస్తానో నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్నోళ్ళకి తెలుసు. నేను కొడతానో, తిడతానో, ప్రేమిస్తానో, దగ్గర చేసుకుంటానో, లేకపోతే పట్టించుకోకుండా దూరం చేసేస్తానో అన్నీ నా దగ్గర ఉన్నోళ్ళు తెలుసు. కానీ దూరంగా ఉన్నాడు ఏమంటాడు, అమ్మో ప్రసాద్ రెడ్డి గారు చాలా చెండ శాసనం అండి బాబు, గట్టికి కొడతాడండి బాబు, తిట్టేస్తాడండి బాబు, పొడి చేస్తాడండి బాబు అంటారు. సో పైనుంచి దగ్గర నుంచి చూస్తే వాడు ఏంటో తెలుసు, చూస్తాడు వాడు ఎవడో కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు అన్యుల్ని అందరినీ దూరం చేసేసి బతికేద్దాం. దేవుడు ఎందుకు దూరం చేయలేదు మరి? ఇదిగో అన్యులు కలిసిపోయారు, మోసే వెడగొట్టే వాళ్ళందరికీ గెంటండి అనాలి కదా, అన్నాడా? అనలేదే.
కలిసిపోండి అన్నాడు. అందరు కలిసి వచ్చారు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి పెరిగారు, గొప్పలయ్యారు. కొన్నాళ్ళకి సమరయులు కూడా వీళ్ళలో కలిసిపోయారు. మీకు విషయం చెప్పనా, యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి కిచిడి అయిపోయింది మొత్తం. చాలా వరకు కిచిడియే. ఇంకా పర్ఫెక్షన్తో మెయింటైన్ చేస్తూ పలానా 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 అనడానికి లేదు. ఎందుకంటే అన్యులు కూడా యూదులు ఏం చేసేసుకున్నారు, పెళ్ళిళ్ళు చేసి. తిమోతి ఎవరు కుమారుడు చెప్పండి? తిమోతి ఎవరు కుమారుడు? మరి వాళ్ళ అమ్మని ఎవరు చేసుకున్నారు? అదనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమైపోయారు, మిక్స్ అయిపోయారు. అలాంటి మిక్స్డ్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, అందరు నా పిల్లలే, కొందరిని ఎన్నుకొని వీళ్ళ ద్వారా అందరినీ రక్షించుకుంటాను అనుకున్నదే ఆయన సంకల్పం తప్ప, మనిషిని మనిషిలా చూసేవాడండి దేవుడు. మనిషిలో జాతుల్ని వేరు చేసి, కులాలను వేరు చేసి, రంగుల్ని వేరు చేసి, వ్యక్తుల్ని వేరు చేసేవాడు దేవుడు కాడు. ఆయన అందరికీ ఉపకారి, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ కలుపుకుంటున్నాడు. ఇదే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నయమాను అనే క్యారెక్టర్ కనబడుతుంది మీకు బైబిల్లో. నయమాన్ అనే క్యారెక్టరు ఇశ్రాయేలీడా? చెప్పండి, మీరు చెప్పండి. ఇశ్రాయేలీడా? మరి ఎవరట ఆయన? సిరియా దేశానికి చెందినోడు. సిరియా దేశానికి చెందినోడు. ఆయన విశ్వాసాలు ఆయనకు ఉంటాయి, ఆయన నమ్మకాలు ఆయనకు ఉంటాయి. ఆయన బతుకుతున్నాడు ఒక చోట. ఆయన ఏమి అక్కడ సిరియా దేశానికి రాజేం కాదు, సైన్యాధిపతి అంతే. ఆయన మీద ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మారిపోవాలని రూల్ ఏం లేదు, వాళ్ళందరూ ప్రభువుని నమ్మాలని రూల్ ఏం లేదు. వాళ్ళు బతుకుతున్నారు. ఒక చిన్నది అక్కడికి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో, ఈ చెర పట్టుకుని పోయిన చిన్నది మీ అందరికీ తెలిసిన చరిత్ర. ఇలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడకి వాళ్ళకి ఏం చేస్తుంది, సపర్యలు చేస్తుంది. ఆ చిన్నదాని మనసులో దేవుడు పుట్టించిన ఆలోచన, నయమాను మంచోడయ్యా పరలోకంలో. నయమాను మంచోడు, కాకపోతే సత్యం తెలియదంతే పాపం. మనిషి మంచోడే. మంచోడు అంటారండి, కొంచెం యారగెంట్గా ఉంటాడండి అని ఏమైనా దేవదూతలు అన్నాయి అనుకోండి, అనవు కూడా. ఎందుకంటే ఆయనకి చెప్పడానికి ఎవరికి అంత లేదు. ఎందుకంటే ఆయనకి తెలిసిందే అందరికీ తెలియాలి తప్ప, నీకు తెలిసిందే ఆయనకి తెలియాల్సినంత అవసరత లేదు. ఎందుకంటే సుప్రీం. అందుకని దేవదూతలు కూడా వచ్చి అలా కాదు ప్రభు అన్నట్టు ఎక్కడ ఉండవు. సో మీకు అర్థం అవ్వాలి కాబట్టి మీ భాషలో చెప్తున్నా. చాలా మంచోడు నయమాన్ అంటే. ఇప్పుడు పరలోకంలో ఏమనుకుంటారంటే, అవును ప్రభా మంచోడే ప్రభా, అవును చాలా మంచోడు. మరి ఏం చేద్దాం ప్రభా? మంచి చేద్దాం. కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. మరి ఏం చేద్దాం ప్రభు అంటే, ఆ చిన్నదాని మనసులో దేవుడు పుట్టించిన ప్రేరేపణ, అమ్మా వెళ్ళి చెప్పు. వెళ్ళింది, చెప్పడం మొదలెట్టింది. నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును బాగు చేయవలని. రెఫరెన్స్ ప్లీజ్, రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. షోమ్రోనులో ఉన్న రాజు దగ్గర నా ఏలినవాడు, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో యజమానురాలితో చెప్పింది. భార్య వెళ్ళి భర్తకి చెప్పింది. బయలుదేరేటప్పుడు కూడా ఎలా బయలుదేరాడు? రాజులకు ఒక ఆచారం ఉంటుంది. బాబు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు, మనం ఈ దేశాల నుంచి ఇక్కడికి రావాలన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ అధికారి, ఏ మినిస్టరు, లేకపోతే ఏ ప్రెసిడెంట్ రాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వస్తారు. సరే, ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నారు, బయలుదేరితే రాజు కంగారు అయిపోతున్నాడు. ఏముంది ఇది, ఇక్కడ నేనేం చేయగలను అన్నట్టు. రప్పించండి వచ్చాడు. దారిలో ఉండగానే ప్రవక్త అంటున్నాడు, వెళ్ళి ఆ నదిలో మునిగిరమ్మను. నదిలో మునిగి రావడం పెట్టి ఇక్కడ దాకొస్తే ఈయనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ దాకొస్తే నదిలో మునిగి రమ్మంటాడేంటి? నాకు లేవా నదులు? దమస్కులో అబానా ఉంది, ఇంకా బోల్డెన్ నదులు ఉన్నాయి కదా, నాకు లేవా నదులు? మేము ఆడ మునగాల, ఆడ మునిగితే పదండి పోదాం అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న సేవకుడు మాట్లాడతాడు, అయ్యా అతను ఇంకోటి ఏదో పెద్ద చెప్తే చేయవా, అతను ఇంకోటి ఏదో గ్రాండ్గా చెప్తే చేయవా, అతను ఇంకోటి ఏదో నీ స్టేటస్కి తగ్గట్టుగా చెప్తే చేయవా, చేయకుండా ఉంటావా అంటే, మామూలుగా 6 గంట పోసిన అయితే ఏమంటాడు, నువ్వెవడరా నాకు చెప్పడానికి, నువ్వెవడ అసలు నాకు చెప్పడానికి, పొనోళ్ళు ఉండరా, నాకు చెప్తాడరా నువ్వు అంటాడంట. మూర్ఖుడైతే ఖచ్చితంగా అంటాడు. ఏమల్లా సరే పద అని వెళ్ళాడు. ఆయన చెప్పినట్టు చేశాక ఏమైంది? కుష్ఠరోగం పోయిందట. దేహం ఎలా అయిపోయిందట? పసిపిల్లవాని దేహం వలె అయిపోయిందట. దేవుడు ప్రేమించి దగ్గర చేసుకున్నాడు. అంతేనా? ప్రేమ చూపించి దగ్గర చేసుకున్నాడు. రోయ్ నువ్వు విగ్రహారాధకుడు, రోయ్ నువ్వు మా దగ్గర రాకూడదు, రోయ్ మేము నేను ముట్టుకోం,
నువ్వు మమ్మల్ని ముట్టుకోవద్దు, నువ్వు మా ఇంటికి రాకు, మేము మీ ఇంటికి రాము, నువ్వు మా ఫంక్షన్కి వచ్చి ఏం తినకు, మేము నీ ఫంక్షన్కి వచ్చి ఏమి తినం. ఇలాంటి పనికి మాలిన మాటలు ప్రకృతిలో ఎక్కడా లేవు. ప్రకృతి దేవుడిది, సమాధానకరమైనది, మృదువైనది. కొంతమంది మూడులు ఉన్నారు, మూడులు, వాళ్ళకి బైబిల్ అర్థం కాదు. ఈ మూడులు అందరినీ దూరం చేసుకుని కనీసం మిమ్మల్ని ఏమైనా ప్రేమిస్తారంటే మిమ్మల్ని కూడా ప్రేమించరు. మోయలేని భారమైన బరువులు మీ మీద మోపేస్తారు, మోయలేని భారమైన కాడి మీద మీ మీద మోపుతారు. బైబిల్ సారాంశం అర్థం కానివారు. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దు. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం అంటున్నాను? బంధువులు ఇంట్లోకి వెళ్ళొద్దు, బంధువులు పిలిస్తే వెళ్ళొద్దు, వాళ్ళు పెట్టింది తినొద్దు, వాళ్ళతో ప్రేమగా ఉండొద్దు, వాళ్ళ ఫంక్షన్స్కి హాజరవ్వద్దు, వాళ్ళ పెళ్లిళ్ళకి హాజరవ్వద్దు, వాళ్ళ దినాలకి హాజరవ్వద్దు. వాళ్ళు ఏదో చేసుకుంటారు, నీకెందుకు? వాళ్ళు దినాలకు వెళ్తే వాళ్ళు అది చేస్తారంటే పెళ్లికి వెళ్తే ఇచ్చేది నీకెందుకు అంటున్నాను. వాళ్ళు ఏదో చేసుకుంటారు, చేసుకొని నువ్వు వెళ్ళు. నీ ప్రేమను చూపించు వాళ్ళ మధ్యలో, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ సమాధానకరమైన స్థితి, నువ్వు దేవునిలో వర్ధిల్లుతున్న విధానం అక్కడ కనబడొద్దా? అప్పుడు కదా వాళ్ళు నిన్ను చూసి ఆలోచిస్తారు. అవే ఉండవు. వెళ్ళొద్దు, చెయ్యొద్దు, ముట్టొద్దు, పట్టొద్దు అంటే మనుషులం అయ్యా మనం, మనుషులం, దేవుని పిల్లలం. ఎంతకాలమని నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి అనేకుల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తావు? ఎంతకాలమని? ఎన్నేళ్ళు, ఇంకెన్నాళ్ళు? చనిపోయే వాళ్ళు చనిపోతున్నారా? ఆత్మల రక్షణ ఆగిపోతుందా? మనిషి సత్యంలోనికి రాకుండా అసత్యంలో చచ్చిపోతున్నాడా? అదా దేవునికి ఇష్టం? ఒక మనిషి సత్యంలోకి రావడం ఇష్టమా? ఒక పాపి మారితే పరలోకంలో సంతోషం అన్నాడు. దానికోసం పౌలు దేన్నైనా త్యజించాడు. నేను యూదులకు యూదుని వలె ఉన్నాను, అన్యులకు అన్యుని వలె ఉన్నాను. నాకు మనిషి కావాలంతే, మనిషి బాగుండటం కావాలి. అది అర్థం కాలేదే జనానికి. నేను ప్రత్యేకత అడవిలో ఏడెళ్ళి మనుషుల్లో బతక్కు, ఓ అడవిలో పో, అక్కడ రావు. ఇంకెవరు ఉంటారు కాబట్టి దరిద్రం వదిలిపోద్ది. ఏ పూలో ఏదో టైంలో వేటాడుకొచ్చి తినేసి చచ్చిపోతా వదిలిపోద్ది. ఏంటి ప్రత్యేకం? నీకున్న బోడి ప్రత్యేకత ఏంటి? నీ ప్రత్యేకత పాపం విషయంలో మాత్రమే నీకు ప్రత్యేకత, ఇంకేమి లేదు. రాసి పెట్టుకో. యావత్ క్రైస్తవ సమాజం రాసి పెట్టుకోవాలి. పాపం విషయంలో తప్ప మరి ఎందులోనూ ప్రత్యేకత అనేది లేదు. ఒక్క పాపం విషయంలో మాత్రమే ప్రత్యేకత. మీరు అన్యజనులతో వేరుగా ఉండండి అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎలా అర్థం చేసుకోవాలి? నీ ఇల్లు ఇక్కడ పరగొట్టేసి అడవిలో కట్టుకోమనా? మీ ఇల్లు ఎక్కడున్నాయి? ఎవరి మధ్యలో ఉన్నాయి? మరి మిమ్మల్ని పాలించేది ఎవరు? మరి మీరు ఎవరితో వ్యాపారాలు చేస్తున్నారు? మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నారు? మీ వ్యవసాయానికి కావాల్సినవన్నీ ఎవరు సమకూర్చి పెడుతున్నారు? ఇన్ని ఆలోచిస్తే సాటి మనిషి సాయం లేకుండా బతకలేని బతుకయ్యమంది. దేవుడు లింక్ వేసేసాడు, వేర్లన్నీ లింక్ ఉన్నట్టు భూమిలో మనిషికి దేవుడు ఏం చేశాడు? లింక్ వేసేసాడు. కేవలం మన కుటుంబంతోనే కాదు మనకి లింకు. ప్రతి చోట నా బట్టలు ఒక ఆయన కొట్టాలి, నా చెప్పులు ఒక ఆయన తయారు చేయాలి, నేను ఒంటికి వాడే సబ్బు ఒక ఫ్యాక్టరీ తయారు చేయాలి, నేను తినే అన్నం ఎవరో పండించాలి, నేను వండుకునే కూరగాయలు ఎవరో పండించాలి, నేను వేసుకునే మందులు ఎవరో కనిపెట్టాలి. వాళ్ళందరూ మతాలు పరిగణనలోకి తీసుకుంటే నేను బతకగలనా? బతకలేను. క్రైస్తవులో 100 సభలు జరుగుతున్నాయి. ఈ సభలో ఈ వేదిక ఎవరు తయారు చేసి ఉంటారు? ఆ కార్పెంటర్ ఎవరై ఉంటారు? నేను నిలబడి మాట్లాడుతున్నది. ఈ పోడియం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చి ఉంటాం మనం? ఈ స్క్రీన్ అది ఎవరు తయారు చేసి ఉంటాడు? ఈ మైక్ ఎవరు తయారు చేసి ఉంటాడు? వీళ్ళు ఎక్కడ కొనుక్కొని వచ్చి ఉంటారు? మీరు వాడుతున్న ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, మీరు వాడుతున్న ప్రతిదీ మీ వాళ్ళు కనిపెట్టిందా? మీ వాడు తయారు చేసిందా? అందరితో కలిస్తేనే కదా బతుకుతున్నాం. బస్సు ఆపండి, కండక్టర్ చూసి ఇది మనోడు కదా, పానిచ్చే దరిద్రం వదిలిపోతుంది. ఎండలో పడి ఎడుతూ కానీ బస్సు ఆపాలి, ఎక్కాలి, తీసుకెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, వెళ్ళాలి. మన అందరితో కలిసి బ్రతకమన్నదే బైబిల్. ఇది ఎవరు ఏర్పాటు చేసిన నియమం చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసిన నియమే కదా. ఈ లింకులు ఎవరు వేశారండి? దేవుడు కదా. మరి ఈ లింకులు ఎవరు వేశారు? అందరితో మనకి లింక్ వేసింది ఎవరు? దేవుడు. నువ్వు ప్రత్యేకత పేరుతో అందరినీ దూరం చేసుకుంటూ పోతే, బంధువుల్ని దూరం చేసుకుని, స్నేహితుల్ని దూరం చేసుకుని, ఇంటి పక్కోళ్ళని దూరం చేసుకుని, ఇంటి ముందుల్ని దూరం చేసుకుని ఎంతకాలం బతుకుతావు ఇలాంటి బతుకు? ఆలోచించండి ఒకసారి. నువ్వేం సాధించినట్టు? అప్పుడు ద్వేషాన్ని నింపుతున్నావు ప్రేమ పేరుతో. పేరుకి ప్రేమ, మిగిలింది నింపేదంతా ద్వేషమే. పాపాన్ని మాత్రమే మనం వ్యతిరేకించాలి తప్ప, పాపానికి మాత్రమే మనం దూరంగా ఉండాలి తప్ప, మిగిలిన ఏ విషయంలో దూరంగా ఉండడానికి వీలు లేదు. ఇంక అందులో ప్రత్యేకత ఏమీ లేదు. నీ బంధువుల పెళ్లికి వెళ్ళాలి, నీ బంధువుల దినాలకు వెళ్ళాలి, నీ బంధువులు ఏం పిలిచినా సరే వెళ్ళాలి, వాళ్ళ కష్టంలో సుఖంలో నువ్వు తోడుగా ఉండాలి. ముందు మానవత్వం నేర్చుకో. ఆటోమేటిక్గా ప్రేమతత్వం అలవాటు అవుతుంది. మానవత్వమే లేనప్పుడు ఇక ప్రేమతత్వం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఇప్పుడు నేను చాలా మంది అన్ని పార్టీల నాయకుల్ని మన సెమినార్కి పిలిచా. అందరూ వస్తారు. వచ్చి ఇక్కడ ఏమైనా పాపం చేసి వెళ్తారు? వాళ్ళు చేయరుగా. వచ్చి వాక్యం వింటారుగా. నేను ఒక మాట చెప్పిన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, తానేటి వనిత గారు. ఆవిడ మాతా శిశు సంక్షేమ శాఖలో ఉన్నప్పుడు, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను భీమవరం పరిసర ప్రాంతాల్లో యూకేలో ఉంటాడు ఒక తమ్ముడు. ఆ తమ్ముడు నన్ను వివాహానికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను.
ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు, నేను వెళ్ళాను. నేను మెసేజ్ మాట్లాడతాను, ఈలోగా ఆవిడ వచ్చేసారు. వచ్చేస్తే ఆవిడ ఏమందో తెలుసా? ఆయన మెసేజ్ చెప్తున్నాడు, ఆపకండి అని అక్కడ కింద కూర్చుంది. ఇప్పుడు నేను గౌరవించాలా వద్దా? గౌరవించాలా? ఆవిడ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నాను నేను ఆవిడ వ్యక్తిత్వానికి ఆ రోజే హ్యాట్స్ ఆఫ్ మేడం అన్నాను, అంతే. మొన్న ఉందా, నేను వెళ్ళాను. ఆ తమ్ముడు సునీల్ గారని ఆయన పర్సనల్ పిఏ, ఆయన నంబర్ మాట్లాడే అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు, వచ్చేయండి సార్ అంటే వెళ్ళిపోయాం. ఆవిడ ఎక్కడో జనాల మధ్యలో ఉన్నారు, అక్కడికి వెళ్ళాను నేరుగా, ఆఫీస్కి వెళ్ళేసరికి ఆవిడ కూర్చుని ఉండి ఆవిడ ఏదో సంథింగ్ దాని జనాలు అందరూ ఉన్నారు, పోలీసులు అందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆవిడ మాట్లాడుకుంటూ వెళ్ళి నేను నిలబడగానే, మీరు వచ్చారేంటండి ఇలాగంది. వెంటనే, లేదు మేడం మీతో చిన్న పని ఉందంటే, ఇక్కడ ఎందుకంటే ఆఫీస్కి వెళ్దామండి. లేదు పర్లేదు, చిన్న పని మేడం. నో ఆఫీస్కి పదండి అంటే, వాళ్ళ కారు వెనక పోలీసులందరూ వెనక మేము చక్కగా వాళ్ళ ఆఫీస్ వరకు వెళ్ళి, మేము అక్కడ దిగితే లోపలికి తీసుకెళ్ళి ఆఫీసులో ఆమె రూమ్లో కూర్చోబెట్టుకున్న గ్రీన్ టీ ఆఫర్ చేసి, అంత 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 అవసరమే ఉంది ఆవిడకి. కొంతమంది అంటారు ఓట్ల కోసం అని అంటారు, ఇప్పుడు ఓట్లు అవసరం ఇప్పుడు వాళ్ళకి. అలాగైతే ఇంకోటి దగ్గరకు కూడా వెళ్ళాం, మరి అసలు సరిగా రెస్పాండ్ అవ్వలేదు, మరి దానికి ఏమంటావు? అది వ్యక్తిత్వం, దౌర్భాగ్యుడ, ఓట్లు కాదు, అది వ్యక్తిత్వం. అందరూ ఒకలా ఉండరు, అందరు నాయకులు ఒకలా ఉండరు, అందరూ ఒకలా ఉండరు. అయినా మనం సంఘజీవులు, వాళ్ళు పరిపాలిస్తే పరిపాలించబడుతున్నాం, అవునా కదా? వాళ్ళు పరిపాలిస్తే పరిపాలించబడుతున్నావా లేదా? పరిపాలించబడుతున్నాం. అన్నాడు అంటాడు, ఇక్కడ నా ఏసయ్య లేడట ఈ సభలో, ఏసే దౌర్భాగ్యుడా, ఏసయ్య ఇక్కడ లేకపోవడం దౌర్భాగ్యుడా. ఇక్కడ ఉన్నదే వాక్యం. వాడు ఏమంటాడు? ఇక్కడ నా ఏసయ్య లేడండి ఈ సభలో. మరి ఎవరున్నారు? నువ్వు ఉండకరా బాబు, ఏసయ్య ఉంటాడు, నువ్వు ఒక్కడు ఉండకంతే. ఇలాంటి మూడులు ఎంతమంది లేరనుకుంటున్నారు క్రైస్తవ్యంలో? మూడులు. జ్ఞానం తెలీదు, ప్రేమ తెలీదు, ఎవరితో ఎలా ఉండాలో తెలీదు, ఎలా దేవుని ప్రేమను ప్రకటించాలో తెలీదు, ఎలా ప్రభువుని అందరికీ పరిచయం చేసి ఆయన గొప్పతనాన్ని చెప్పాలో తెలియదు. ఈరోజు యేసుక్రీస్తుని అన్యజనులు తిడుతున్నారంటే కారణం తప్ప ఆయన చేసిన తప్ప మనం చేసిన తప్ప? మీరు చెప్పండి. యేసు ప్రభువుని తిట్టడానికి ఎవరు కారణం అయ్యారంటే మనం సిగ్గుపడకుండా ఒప్పుకోవాలి. మనం చెప్పుతో కొట్టుకోవాలి, నిజంగా చెప్పులతో కొట్టుకోవాలి. ప్రభు మేము చేసిన తప్పులే ప్రభు, నిన్ను తిట్టిస్తున్నాం ప్రభు, మేము చేసిన పనికిమాలిన ఆలోచనలతో నిన్ను తిట్టిస్తున్నాం ప్రభు, నీ తల్లిని కూడా తిట్టిస్తున్నాం ప్రభు, మేము చేసిన తప్పు ప్రభు. చాలా మంది కుర్రాళ్ళు ఐఫర్ గడ్ ట్యాగ్ వేసుకుంటారు, ఐఫర్ గడ్ మినిస్ట్రీ అంటారు, మేము అన్నయ్య మనుషులు అంటారు, నాతో వచ్చే సెల్ఫీ తీసుకుంటారు, ఫేస్బుక్లో పెట్టేసుకుంటారు, ఆ తర్వాత ఇష్టం వచ్చి నేను రాసి పడేస్తుంటారు అందులో. అలాగే ఇంతమంది వల్ల నేను తిట్లు తిన్నాను ఇన్నాళ్లలో, ఇంతమంది వల్ల నన్ను తిట్టారు. ఇప్పుడు ఎవడో వస్తాడు అన్న ఫోటో అంటాడు, ఇచ్చేస్తాం కదా. ఆడెళ్తాడు, నేను నీ మనిషిని అంటాడు, నాడికి నచ్చింది చేసుకుంటాడు. సో ఈరోజు దేవుని నామాన్ని అవమానపరిచేది మనం. ఆయన ఎవరిని దూరం చేసుకోవట్లేదు, ఎప్పటికీ స్టిల్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎలా బ్రతికినా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. అంత ప్రేమ చూపిస్తున్నాడు మానవులేడు. అంత దయ, జాలి, ప్రేమ, కరుణ, కనికరం ఇవన్నీ దేవుడు చూపిస్తుంటే మనలో ఎక్కడున్నాయండి? చెప్పండి, అవి చెప్పండి, ఎక్కడున్నాయండి? లేవండి. బంధువుల ఇంటికి వెళ్ళడం, స్నేహితుల ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఉండడం, పాపం విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో కూడా దేవుడు వేరు చేయలేదు. మీరు చదివే వచనాలన్నీ దానికి సంబంధించినవే. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం, విశ్వాసితో పాలెక్కడిది అన్నాడంటే వాడు చేస్తున్న పాపిష్టి కార్యక్రమాలలో నువ్వు పాలిభాగం తీసుకోవద్దని, అంతే తప్ప వాటితో కలిసి ఉండొద్దని కాదు. వాటితో అలా అనుకుంటే విశ్వాసి చెడ్డవాడైనా కూడా మరి వాడిని వెలేమన్నాడా లేదా? మరి వెలేమనలేదా? ఒకడు తన తండ్రి భార్య నుంచుకున్నాడట, ఇట్టి జాగ్రత్త అన్యులలోనైనను జరగదు, ఆ దుర్మార్గుండి మీలో నుండి వెలేయండి. మరి దానికేమంటావు? పర్లేదండి, పాపం చేసినా మనోడేండి, పాపాలు చేసినా మనోడే, బయటోడు అయ్యేసరికి నొప్పి వచ్చిందా నీకు? బయటోడినైతే కలుపుకోమన్నాడు, వారితో కలిసి ఉండమన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడు. 5వ అధ్యాయం 9-10 వచనాల నుంచి చదవండి. జారులతో సాంగత్యం చేయొద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకునే వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, గట్టిగా అండర్లైన్ చేసుకోండి అది, విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రము సాంగత్యం చేయొద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఉందా లేదా మీ బైబిల్లో? అంటే విగ్రహారాధకులతో కూడా సాంగత్యం చేయొచ్చా ప్రభువా? బేషుగ్గా చెయ్యి. ఇక్కడ తీసుకొచ్చి దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నీలోక, అపహాసకులు కూర్చుని లక్షణాల గురించి చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకదంటే తప్ప దుష్టులతో కలిసి ఉండొద్దని లేదు. ఒకవేళ దుష్టుడైనా సరే తప్పదు, కొన్ని సందర్భాల్లో మీ ఓనర్ దుష్టుడే ఉండొచ్చు, పనిచేయడం మానేస్తావా? అన్ని ఆఫీసుల్లో బాసులు అందరూ మంచోళ్ళేనా? దుష్టులు ఉండరా? నువ్వు చేసే వ్యాపారంలో నీకు దుష్టులు తగలరా? నీ దగ్గర కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళందరూ మంచోళ్ళు వస్తారా? దుష్టులు రారు? బోల్డ్ మంది వస్తారు, తాగిన వాళ్ళు వస్తుంటారు,
తిరుగుబోతోళ్ళు వస్తుంటారు, గాలిగాళ్ళు వస్తుంటారు, దుర్మార్గులు వస్తుంటారు, మంచోళ్ళు వస్తుంటారు, అన్ని రకాల మతాల వాళ్ళు కూడా ఉంటారు. అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. క్రైస్తవులు అందరూ మంచోళ్ళే ఉన్నారా, చెడ్డోళ్ళు లేరా కదా? మరి అలాంటప్పుడు నువ్వు సంఘజీవి అయినప్పుడు దేవుని మాట ఇలా ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలా, లేకపోతే నీకు అనుకూలంగా ఉన్న చోట ఒకలా తీసుకుని అనుకూలంగా లేని చోట మరోలా తీసుకోవాలి? ఎలా ఉంది బైబిల్లో చెప్పి? ఏమనుంది బైబిల్లో? విగ్రహారాధకులతో సాంగత్యం చేయమనుందా, చేయొద్దనుందా? చెప్పాలా, ఉందా లేదా? ఉందా? క్రైస్తవుల్లో భయంకరులు ఉన్నారు, చెడ్డ దుర్మార్గులు ఉన్నారు. నా కళ్ళతో నేను చూసా. ఈ వేదిక చాలా మందిని ఎక్కించడం మానేసా. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన నీచ కార్యాలు నచ్చక, వాళ్ళ మేకవన్నీ పులి వేషాలు నచ్చక, వాళ్ళ దుర్మార్గత్వం నచ్చక, వాళ్ళు చేసిన అన్యాయాలు నచ్చక చాలా మందిని వేదిక ఎక్కించనివ్వడం మానేశాను. ఇది వరకు పిలిచిన వాళ్ళు చాలా మందిని వెలేసి పడేశాను. జీవితంలో మళ్ళీ వేదిక ఎక్కనే ఉన్నానని చెప్పాను. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? క్రైస్తవ్యంలో మేకవన్నీ పులులు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఉన్నారు. అన్యుల్లో మంచోళ్ళు ఉన్నారు. రా చూపిస్తా, నాతో రా. ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో చూపిస్తాను. ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో చూపిస్తాను. అందరూ స్వార్థపరులు కాదు, అందరూ దుర్మార్గులు కాదు, అందరూ పనికిమాలోళ్ళు కాదు. పాపం వాళ్ళకి సత్యం ఒక్కటే తెలియదు తప్ప వాళ్ళలో కూడా ఏముంటాయి? మంచి లక్షణం. మనుషులం అండి మనం, మనుషులం. ప్రేమ అంటే దేవుడైతే నీలో ఆ దేవుడు ఉంటే అందరినీ ప్రేమిస్తూనే ఉండు. తప్పు చేస్తే ఆ తప్పును మాత్రం ఖండించంతే. పాపం చేస్తే ఆ పాపాన్ని మాత్రం ఖండించు. ఆ పాపాన్ని మాత్రం నీ నుంచి దూరం పెట్టుకో. నువ్వు పాపిని ప్రేమిస్తూనే బతుకు. నీ వరకు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. ఇక్కడ ఏమని రాయబడింది? మళ్ళీ చదవండి ఆ మాట. లోబులతోనైనను, దొంగలతోనైనను, ఈ లోకపు జారులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రం సాంగత్యం చెయ్యొద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాలి, అడవిలోకి పోవాలి. ఇందాక నేను చెప్పింది రైట్ రాంగా చెప్పండి ఇప్పుడు. అలాగైతే మీరు అడవిలోకి పోవాలంటే అక్కడ మృగాలతో కలిసి బతకండి, వెళ్ళి అడవిలోకి పోవాలి. దేవుడు అందరినీ పరిశీలిస్తాడు. ఎవరు బాగుంటే వాడిని దగ్గర చేసుకుంటాడు. ఎవరిని దగ్గర చేసుకుంటాడో ఎవరిని దగ్గర చేసుకోవడం తెలియదు. ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్పనా? ఒక పాయింట్ నేను మీకు చెప్తాను. ఒక మనిషిని మనం చూస్తాం. ఆ మనిషి చచ్చిపోయాడు అనుకోండి, వాడు బాప్తిసం పొందాడా లేదా చూస్తాం. బాప్తిసం పొందేశాడు అనుకోండి, వెంటనే ఏమనేస్తాం? పరలోకం పోయాడు అనేస్తాం. నీకు తెలుసా? గ్యారంటీ సర్టిఫికేట్ ఇవ్వగలవా? చెప్పి నిన్నే అడుగుతున్నా, గ్యారంటీ సర్టిఫికేట్ ఇవ్వగలవా? ఎస్, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాడని ఇవ్వగలవా? కరోనాలో చాలా మంది సేవకులు చచ్చిపోయారు, అందరూ పరలోకి వెళ్ళిపోయారని గ్యారంటీ సర్టిఫికేట్ ఇవ్వగలవా? కరోనాలో చాలా మంది విశ్వాసాలు చచ్చిపోయారు, అందరూ పరలోకి వెళ్ళిపోయారని గ్యారంటీ సర్టిఫికేట్ ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ కొంతమంది అన్యులు వాళ్ళు మారిన సంగతి కూడా ప్రపంచానికి తెలియదు. నాకు తెలుసు కొన్ని నేను చెప్పనంతే. ఇక్కడ చాలా మంది ఉన్నారు రహస్య విశ్వాసులు. కొంతమంది అంటారు, నువ్వు రహస్యంగా ఉంటే నాకు కుదరదు, బహిరంగంగా ఒప్పుకోవాలంటాడు. అన్ని సందర్భాల్లో కుదరవై. కొన్ని జీవితాలు పోతాయి, కొన్ని కాపురాలు పోతాయి. కొంతమంది మూర్ఖులతో కలిసి బతుకుతుంటారు కొంతమంది. కాబట్టి అన్ని సందర్భాల్లో బహిరంగంగా ఒప్పుకోవటం కుదరదు. కానీ వాళ్ళు విశ్వాసులే, మనసులో ప్రేమ కలిగే ఉంటారు. దేవుడు అన్ని పరిస్థితులు అర్థం చేసుకునేవాడు తప్ప నీలా మూర్ఖుడైతే కాదు. నువ్వు మీ ఆయన దగ్గర అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు నరకనబో అంటే, కాపురం పోయినా పర్లేదు ప్రభావ, కాపురం పోయినా పర్లేదు, అడుక్కుతున్నా పర్లేదు ప్రభావ, అడుక్కుతున్నా పర్లేదు, పిల్లలు అనాథలు అయిపోయినా పర్లేదు, అలా అయినా పర్లేదు అనేంతటి మూర్ఖుడు నా దేవుడు కాదు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ ఆయన ఇలా ఉంటారు. లేదు అన్ని బహిరంగంగా ఒప్పేసుకోవాలి, మొత్తం బహిరంగంగా చెప్పేయాలంటే. నువ్వు ఒక రోజు ఒక ఆవిడ వచ్చింది, అయ్యా నాకు బాప్తిస్మం కావాలంటే ఇంట్లో తెలియకుండా వచ్చానండి అంది. చెప్తే ఏంటో మా పరిస్థితి చాలా ప్రాబ్లం అండి, ఇంకా నా జీవితం నడవదండి అంటే. మరి నేను ఏం చేయాలండి అంది. అమ్మ బాప్తిజం తీసుకో, వెళ్ళిపో. బాప్తిజం అనేది నీ సొంతం అమ్మ, ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ భర్తకు కూడా చెప్పాల్సిన అవసరత లేదు, నీ భార్యకు కూడా చెప్పాల్సిన అవసరత లేదు. బాప్తిజం తీసుకుంటానండి, తీసుకోమ్మ, తప్పేం లేదు. నీతిగా బ్రతుకుతాను, బ్రతుకమ్మ, తప్పేం లేదు. మరి ఆ తర్వాత నాకు చర్చికి రావడం కుదరదండి, లైవ్లో వాక్యాలు విని అంతే. వాక్యాలు లైవ్లో నేర్చుకో, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, చివరి వరకు దేవుల్లో ఉండు, చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం అంతే. మరి రొట్టె ద్రాక్షారసం కుదరదు కదండి. ప్రభు పనిలో నువ్వు ఎలా అయినా ఎక్కడి నుంచి అయినా పాలిభాగం అవ్వచ్చు. నీ పిల్లలను కూడా దేవుని కోసం నువ్వు పెంచుకోవచ్చు. మరి రొట్టె ద్రాక్షారసం నీకు వీలున్నప్పుడు రా. ఆ పరిస్థితిని నేను నా పరలోకపు తండ్రి ఇద్దరు అర్థం చేసుకుంటాం. ఎవడు అర్థం చేసుకోకపోయినా డోంట్ కేర్, ఎవరిని పట్టించుకోకు, నీ భక్తి జీవితం నువ్వు చూసుకో అని చెప్పి పంపించేశా. నా తప్పని ఎవడైనా అన్నాడు అనుకోండి, యూట్యూబ్లో విజయప్రసాద్ రెడ్డి చెప్పిన బోత్ తప్పని యూట్యూబ్లో వీడియో పెట్టిన, ఐ డోంట్ కేర్ ఎనీబడీ. ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ పెట్టుకో, 100 వీడియోలు పెట్టుకో. ఐ డోంట్ కేర్ ఎనీబడీ. నువ్వు వీడియో పెట్టుకోవడం వల్ల నన్ను అపార్థం చేసుకుని బయటికి పోయాడు, ఇక్కడ ఒక్కడు కూడా ఉండడు. పోయినా నేను పట్టించుకోను. రాత్రి చెప్పాను కదా, నాకు ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. నిజం. చాలా కొన్ని సంవత్సరాల క్రిందట ఒక సంఘటన జరిగింది. ఒకనొక టైంలో, ఒకనొక విషయంలో, రేపటి నుంచి నువ్వు ఇలా మాట్లాడితే రేపటి నుంచి అసలు నువ్వు సేవ చేయకుండా చేస్తా అని ఒకడు అంటే నేనేమన్నా తెలుసా? నేను సేవకి ప్రభువుని అడిగొచ్చా. ఒకవేళ సేవ చేయకుండా చేయాలంటే ఆయన చేయాలి. ఒకవేళ ఆయన చేస్తే నేనేమంటాను తెలుసా? ప్రభు ఇదిగో నాకు అవకాశాలు లేవు కాబట్టి మళ్ళీ ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటాను ప్రభు అని చెప్పి వెళ్ళిపోయి నా బిజినెస్ నేను చేసుకుంటా. అంతేగాని నీ చేతి కింద నీళ్లు తాగే క్యారెక్టర్ కాదు అని చెప్పి ఆ రోజే. అప్పటికి నేను ఇంకా మీలో చాలా మందికి తెలీదు. నిజం, చాలా మందికి తెలీదు.
ఎందుకంటే నేను ప్రభువును ప్రేమించే విధానం, నేను చూసే ఆలోచించే కోణం, నేను బైబిల్ చదివే విధానం, నేను వ్యక్తుల్ని చూసే విధానం, నిజంగా ఆత్మ సంబంధులం అయితే మనం ఆలోచించవలసిన విధానం ఇలాగే ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగిన వాడు అంటే రోషం, పౌరుషం, ప్రేమ, జాలి, కరుణ, సరైన వ్యక్తిత్వం ఇవన్నీ మన బ్రతుకులో కనబడకపోతే మనకి తెలియాలి మన గురించి, పక్కోడు చెప్పడం కాదు. ఫస్ట్ వాట్ అబౌట్ విజయ్ ప్రసాద్ అని అంటే ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. నాకు తెలుసు నా గురించి. మా అమ్మకు తెలియనివి, మా నాన్నకు తెలియనివి కూడా నాకు తెలుసు. అవునా కదా? ఎస్, నాకు తెలుసు. నా గురించి నేను దేవుడికి చెప్పుకోవాలి, దేవుడు నా గురించి చెప్పాలి. ఇంకోటి ఎవడో నా గురించి చెప్పాడంటే పెడితే పెళ్ళి అంటాడు, లేకుంటే చావు అంటాడు, కోవంటి కావాలంటే మంచి అంటాడు, అక్కర్లైతే చెడ్డ అంటాడు. ఎవడన్నా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు 1,00,000 కొట్టండి. మన నుంచి ఏమంటాడు? రాజువయ్యా అంటాడు. 1,00,000 10,000 కొడితే చాలా 1,00,000 దాకా ఎందుకులే. అవునా కదా? మనుషుల స్వభావం అవునా కదా? చెప్పండి మీరు. ఎవడైనా అంతే, అలాగే తగలట్టారు మనుషులు. సో అందుకే అవి కాదు కానీ మనకు కావాల్సింది. మీరు బాగా ఆలోచించి నేను చెప్పిన పాయింట్స్ నిజమా కాదా? ఇదే విధంగా ట్రీట్మెంట్ మీకుంటే మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు, ఒక మనిషి వచ్చాడు, మేము మీ ఇంటికి రామన్నాడు, శవాన్ని ఎత్తమన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాడు. మీ ఆయన గుండెపోటు వచ్చింది, ఇంట్లో ఎవరో లేరు, ఏడుస్తున్నాం, పక్కింటికి వెళ్ళావు, బాబా మా ఇంటికి రండి బాబు, మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది బాబు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అసలు రామ్, మీ మతం వాళ్ళని మేము తీసుకెళ్ళమన్నాడు. ఏం చేస్తా అప్పుడు? బాధగా ఉంటుందా ఉండదా? ప్రేమించండి అయ్యా, జాలి చూపించండి అయ్యా, మీకు మానవత్వం లేదేటయ్యా అన్నాం అనుకో, ఆడే ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చేసేవయ్యా, మొన్నటిదాకా ఇది ఎక్కడ సచ్చిందయ్యా, ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందయ్యా అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తా? తూర్పు తిరిగి దండం పెడతావా? సంఘజీవులం మనం, అందరూ కావాలి మనకి, అందరిని కలుపుకుపోవాలి. వాడు మారితే మారతాడు, మారకపోతే మారడు, మనకు అనవసరం. మనం మనుషులు ప్రేమిస్తాం అంతే. కొంతమంది రహస్యంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బట్టి మనం ఇంక వీళ్ళు పనికిరారు, పోయారు నరకానికి. ఎవడైనా అన్యుడు చచ్చిపోగానే మనం ఏమైనా వాగుతారు మన వాళ్ళు? పోయాడంతే పోయాడు, మరి వీడు వెళ్తాడా? వీడు దిక్కుమల్లి వీడు వెళ్తాడా? వీడికి ఉందా గ్యారంటీ? పేపర్ పట్టరా, ఎక్కడి నుంచి పట్టుకొస్తావు, సర్టిఫికేట్ పట్టరా, నేను వెళ్తానని. ఎందుకన్నాను ఇదంతా? మొన్న పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయాడు, మంచి వ్యక్తి అండి, ఆయన మంచి పనులు చేసాడండి. నేను మాట్లాడుతూ చాలా మంది అన్యజనులు మన వాళ్ళని ప్రశ్నిస్తున్నారని నేను అన్నాను, తెలివిగా ఉండండి రా, మూర్ఖుల్లా బతకండ్రా, పాముల వల్ల వివేకులు, పావురాల వల్ల నిష్కప్టులై ఉండండి రా, చాలా మందికి చెప్పిన అన్నాను. ఆయన చేసిన మంచి కార్యాలను బట్టి, మంచి పనులను బట్టి ఒక మానవుడిగా, క్రైస్తవుడిగానో లేదా బోధకుడిగానో కాదు, ఒక మానవుడిగా ఆయనకి, ఆయన కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్నాను. అంతే తప్ప ఆయన పరలోకం పోయాడు నేను అల్లా. నేను ఎందుకంటే నువ్వు వెళ్తేనే నేను అన్నాం, ఇప్పుడు నువ్వు చచ్చిపోతేనే నేను వచ్చి ఈ బిడ్డ పరలోకమునకు పోయితిడి అన్న. నేను చూసానే ఏడిసానా? నేను అన్నాను, నేను ఎందుకంటాను? ఆ మాట కూడా అనకూడదట మూర్ఖులకి. ఆయనకి మంచి జరగాలని కోరుకున్నావా? ఏ మంచిది అంటున్నాడు ఒకడు. నీ దెబ్బరా, నీ సమాధి ఏ మంచిది అంటే నాతో ఏదో చెప్పించే శాస్త్రులు పరిచయలాగా ఆ తర్వాత 4 వీడియోలు పెట్టుకొచ్చాను. నీడు ఏ మంచిది ఏముంది? మనుషులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, కోరుకోవటం కూడా తప్పేనా? వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలియదు, నేను చూడలేదు. ఏమో వాళ్ళు రహస్య క్రైస్తవులు అయితే, రహస్య విశ్వాసులు అయితే ఏమో నాకేం తెలుసు, నాకు తెలీదు. వాళ్ళు బాప్తిజం పొందారంటావా? నువ్వు చూసావా? నాకేం తెలుసు, నేను చూసానా? ఎందుకంటే నువ్వు పొందిన తర్వాత కరెక్ట్గా ఏడిచావా, మధ్యలో చచ్చావా, నాకేం తెలుసు? అది మాత్రం తెలుసా నాకు? ఇంత దరిద్రంగా తయారయ్యారేంటండి మన వాళ్ళు? మారరా ఇంకా? మంచిగా కూడా మాట్లాడకూడదు ఎవరితో అన్నట్టు. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఎవరు అంజులు చచ్చిపోతారండి, వచ్చారు, మిమ్మల్ని ప్రార్థన చేయమన్నారు అనుకోండి, కాసేపు అనుకుందాం, కాసేపు ఏమని చేస్తారు? నరకాన్ని పోవడం చేస్తే పాతేస్తారు నిన్ను, అక్కడే పాతేస్తారు, ఆ ఏడుపులే. మరి ఏమని చేస్తావు? మనకేం తెలుసు అండి నిజానికి? ఏమో మంచి ఇటు లేడు, మనకేం తెలుసు? ఒక్కోసారి మనం చెడ్డోళ్ళు అనుకున్న వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, మంచోళ్ళు అనుకున్న వాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఒకరోజు ఒక ఆయన భార్యను కొడుతున్నాడు, నేను చూసాను. చూడగానే ఏమనుకున్నా తెలిసి, ఇంత దరిద్రుడు ఇటు భార్యను కొడుతున్నాడు అనుకున్నా. తర్వాత తెలిసింది బాగానే కొట్టాడు అనుకున్నా. మరి ఇంకేం చేయను అంటే, 1-2 రోజుల నిర్ణయం ఏమైపోయింది? మారిపోయింది. 2 రోజుల ముందు దుర్మార్గుడు రా బాబు, ఇంత దారిని కొడుతున్నాడు భార్యను అనుకున్నది నేనే. ఎత్తుకున్నాను కూడా ఈ పనికి మాలినోడని, మూర్ఖుడు అనుకున్నది అనుకో, ఇది అనుకున్న తర్వాత 2 రోజుల తర్వాత విషయం తెలిసాక తప్పులేదు, ఇంకో 4 ఇవ్వచ్చు అనుకున్నాను. అంత బాధ ఉంది ఆడి దగ్గర, తప్పులేదు అక్కడ అని అప్పుడు నాకు తెలియదు అది. సో కాబట్టి ఎవరిని చూడగానే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, మనం ఎవరైనా డిసైడ్ చేయండి, మాట్లాడని చెప్పి మంచిగానే మాట్లాడాలి అంతే. మంచిగా మాట్లాడు, వాడు మారితే మారతాడు, మారకపోతే మారడు, మనకు అనవసరం. నువ్వు చెప్పాల్సింది చెప్పుకుంటూ వెళ్ళిపో అంతే. ఇలాంటి సన్నివేశం కూడా బైబిల్లో ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నదే. నయమాన్ని దేవుడు పిలిచాడు, వచ్చాడు. ఇప్పుడు నయమాను ప్రభువుని అంగీకరించినట్టు, నయమాను ప్రభువుకు లోబడినట్టు ఆ రాజుకి చెప్తాడా? వెళ్ళి చెప్తాడా? చెప్తే ఉద్యోగం ఎగిరిపోద్ది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? చదవండి ఒకసారి, అది చదవండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 18 చదవండి, ఏమనుంది అక్కడ? రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము
అప్పుడు ఎక్కడి నుంచి చదవాలంటే మనం 16 నుంచి చదువుదాం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకోనని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడినైనా నాకు ఇప్పించకూడదా అన్నాడు. నేను ఎవ్వరికి అర్పించను, యెహోవాకు తప్ప నాకు ఇప్పించకూడదా అన్నాడు. నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలోంచి వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, ఏమంటే 2 లైన్లు ఒకసారి పక్క పక్కన రాయండి తీసి. యెహోవాకు తప్ప దహన బలి అయినను ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను అర్పింపను. రాయండి ఒకసారి మాట రాయండి మీ పేపర్ మీద రాయాలి. ఏమన్నా అక్కడ? యెహోవాకు తప్ప నేను రిమ్మోనుకు బలి అర్పించను అని రాయండి. యెహోవాకు తప్ప నేను రిమ్మోనుకి ఏం అర్పించను? బలి అర్పించను. అది హృదయపూర్వకంగా చేసేది. రైట్. తర్వాత 2వ లైన్ రాయండి. ఇప్పుడు 2వ లైన్ ఏమని రాస్తారంటే, నా యజమానుడు మొక్కుకొనుటకు రిమ్మోను గుడిలో వచ్చినప్పుడు నేను రిమ్మోనికి నమస్కారం చేస్తాను. అది కూడా రాయండి. నేను నా యజమానుడితో కూడా వెళ్ళినప్పుడు రిమ్మోనికి నమస్కారం చేస్తాను రాయండి. నయమాన్ చెప్తున్నది స్టేట్మెంట్, అది బైబిల్లో ఉన్న స్టేట్మెంట్. నేను నా యజమానుడు కూడా వెళ్ళినప్పుడు రిమ్మోనికి ఏం చేస్తాను? నమస్కారం చేస్తాను. ఎవరికి చేస్తాను నమస్కారం? యజమానికా రిమ్మోనికా? రిమ్మోనికి. చూడండి అక్కడ అదే ఉంది. నేను నా యజమానుడు కూడా వెళ్ళినప్పుడు నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడలా. నేను ఎవరికి చేశాను నమస్కారం? చెప్పాలి. ఎవరికి? రిమ్మోనికి. రైట్. నోట్ దిస్ పాయింట్. ఇక 2వ పాయింట్, పై పాయింట్ అంటే హృదయంలో అయితే నేను యెహోవాకు తప్ప, అంటే సత్యానికి తప్ప, నిజమైన వానికి తప్ప, నిజదేవునికి తప్ప మరి ఏ అబద్ధానికి నేను బలి అర్పించను. రైట్. 2 రాయండి. ఇప్పుడు ఇదే పంచాయతీ నీ దగ్గరికి వస్తే ఏం చేస్తాం? చెప్పాలండి, తెలివైన వాళ్ళు చెప్పాలి. నేను బైబిల్ ఎలా చదువుతానో మీకు అర్థమైపోవాలి ఈరోజు. ఇదే పంచాయతీ మీ దగ్గరికి వస్తే ఏం చెప్తావు చెప్పు? అమ్మో నమస్కారం చేసావా, గుళ్ళోకి వెళ్ళి మరీ చేసావా, నాశనం అయిపోయినట్టే, దేవుడు ఊరు కూడా చంపేస్తాడు, పొడి చేస్తాడు. బుర్ర తక్కువ వాళ్ళు చేసే బోధలయ్యి, బుర్ర తక్కువ వాళ్ళు. నువ్వు తిన్నావా, దేవుడు కట్టేసుకొచ్చేస్తాడు అంటాడు ఒకడు. కట్టేసుకొచ్చేస్తాడా ఇతన్నందుకు? నువ్వు చూసావురా పనికి మాలోడా? నీకు తెలుసా బైబిల్ ఎక్కడ ఏమని ఉందో నాకు చెప్పాలి. ఇప్పుడు మీరు ఇదే సిచ్యువేషన్లో నేను ఉన్నానండి. ఇప్పుడు నేను ఒక సైన్యాధిపతిగా ఒక రాజుగారి దగ్గర పని చేస్తున్నాను. నేను మారు మనసు పొందేశాను, వచ్చేసాను ఇక్కడికి. కుష్ఠరోగం తగ్గిపోయిందని చెప్పా. అయినా కూడా ఆయన నాకు రిమ్మోన్ తప్ప అక్కడ తగ్గిందా, ఎక్కడ 3 మందికి తగ్గిలే అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు రా పద అన్నాడు. రిమ్మోన్ గుడి తీసుకెళ్లారు. నేను నయమాన్ అని నేను నా రాజుగారు కూడా రిమ్మోన్ గుడికి వెళ్ళా. ఆయన నా మీద ఆనుకొని మరి నమస్కారం చేశాడు. నేను కూడా ఏం చేశాను? నమస్కారం చేశాను. పదరా నయమాన్ భోజనాలు చేద్దాం అన్నాడు. 10 సార్ అని వెళ్ళాను. భోజనం పెట్టాడు, తిన్నాను, వచ్చాను. ఇప్పుడు దేవుడు పైన చూసి దరిద్రుడా, అనవసరంగా నీ కుష్ఠరోగం తగ్గించాను అని చెప్పి నరికేసాడా. ఇప్పుడు అక్కడ ఎలీషా ఏం చెప్పాడో చూద్దాం. రైట్. ఇప్పుడు ఏమంటాడంటే, నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, నమస్కారం కూడా చేసేసాడట. రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించును గాకని నయమానుతో చెప్పగా, ఎలీషా ఏమన్నాడు? అసలు కుదరదో, సమస్య లేదో, అవదో అని ఈ రోజు నా మూర్ఖుల్లాగా అన్నాడా? ఏమన్నాడు? దేవుడు అర్థం చేసుకునేవాడు తప్ప మనలాగా మూర్ఖుడు కాదు. దేవుడు ఏదైనా అర్థం చేసుకునేవాడే. ఆ సందర్భంలో యథార్థత ఉంటే, ఆ సందర్భంలో నీతి ఉంటే, ఆ సందర్భంలో కరెక్ట్ అనిపిస్తే ఆయన అర్థం చేసుకుంటాడు తప్ప ఎప్పుడు పనికి మాలిన ప్రతి విషయానికి నేను కొట్టేసి, చంపేసి, తిట్టేసి, తొక్కేస్తే ఆయన దేవుడు అవడో. ఆయన ప్రేమ. నేను ఎన్నో తప్పులు చేశా చిన్నప్పటి నుంచి. మా అమ్మ అర్థం చేసుకున్నాను, ఇంట్లో తీసుకెళ్ళింది. నేను ఎన్నో తప్పులు చేశా చిన్నప్పటి నుంచి. మా నాన్న నన్ను అర్థం చేసుకుని పోనీలే నా కొడుకుని ఎన్నోసార్లు ఆయన తను బాధ ఓర్చుకుని తగ్గించుకున్నాడు. నిజం. ఒకరోజు ఒకరిని కొట్టొస్తే, ఒక ఊరంతా గొడవకొస్తే, ఇబ్బంది అయిపోతుంటే, పోలీస్ స్టేషన్లో కేసు అయితే చాలా రోజుల క్రిందట, అడేమన్నా అయిపోతే గొడవ అయితే నా కొడుకుని ఏం చేస్తారో అని కొట్టింది నేనని చెప్పి మా నాన్న వెళ్ళిపోదాం అనుకున్నాడు. అది మా నాన్న ప్రేమ. అంటే ఏంటి? నేను కొట్టమని నన్ను సపోర్ట్ చేసినట్ట? అది కాదు కదా. సందర్భం అర్థం చేసుకుని పోనీలే ఏదో తెలియక చేసి ఉంటాడు, ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే ఇటు కొట్టడు, ఎందుకు కొట్టాడు. సరే పెద్ద గొడవ అయింది, మొత్తం 2 వర్గాలు ఏకమైపోయి ఏదో జరగబోతుందని అర్థం చేసుకున్న మా నాన్న చాలా సంవత్సరాల క్రిందట. నేను వెళ్తానులేండి, కేసు నా మీద పెట్టేయండి అని ఆయన ముందుకెళ్ళిన వ్యక్తి మా నాన్న. ఏంటి మా నాన్నకి నేనంటే పిచ్చి అంతే, మా నాన్నకి నేనంటే ప్రేమ. అర్థం చేసుకున్నాను నన్ను.
నా లైఫ్లో ఎన్ని శోధనలు వచ్చినా, నా లైఫ్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నా ఫ్యామిలీ మొత్తం నాతో ఉంది. ఎందుకు? నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంది. బయటతో నాకు అనవసరం. దట్ ఈస్ మై ఫ్యామిలీ. అలాగే నా దేవుడు, ఎవరు? నా దేవుడు నయమానును ముందే ప్రేమించినడు. నయమాను వచ్చాడు. నయమాను ఎలీషాతో చెప్తున్నాడు, అయ్యా తప్పదయ్యా, మరి నేను సైన్యాధిపతినయ్యా, అక్కడ ఉంటానయ్యా, గుడికి వెళ్ళాలయ్యా, దండం పెట్టాలయ్యా, ఏం చేయమంటావయ్యా అన్నాడు. ఇప్పుడు ఇలా ఈ ఫోటో ఎవరైనా తీసాడనుకోండి, ఎలా ఉంది? ఇప్పుడు రిమోన్ గుడి స్క్రీన్ మీద చూపించు. రిమోన్ గుడి స్క్రీన్ మీద చూపించండి, మీకు ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం? అది రిమోన్ గుడి స్క్రీన్ మీద కనబడుతుందా మీకు? రిమోన్ గుడి లైవ్లో అన్ని చోట్ల కనబడాలి. జూమ్ చేయి. ఇప్పుడు అక్కడ నా ఇమేజ్ ఉండి నేను అలా దండం పెడుతుంది కనబడింది అనుకోండి, అప్పటి నుంచి మీరు నన్ను ఏం చేస్తారు? ట్రోలింగ్ల మీద ట్రోలింగ్లు. ఫేస్బుక్లో నా పోస్టులు తప్ప ఎవడే కనబడు. యూట్యూబ్లో నా మీద వీడియోలు పెట్టడానికి 10 మంది మహాబొత్తులు తయారైపోతారు, అగరబత్తులు. ఆ తయారైపోయి, చూశారా వీడు ఎంత దుర్మార్గుడో, చూశారా వీడు అక్కడికి వెళ్ళాడు, దండం పెట్టాడు, తిన్నాడు, వచ్చాడు అంటారా అనరా? అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళాడు. కావాలని చేసింది అది? హృదయపూర్వకంగా చేసిందా? హృదయపూర్వకంగా చేసిన దానికైతే ఒకలాంటి శిక్ష, తప్పని పరిస్థితుల్లో. మళ్ళీ ఇప్పుడు ఈ విషయం చెప్పామా? మళ్ళీ ఏమంటాడు? అయితే తప్పని పరిస్థితుల్లో జాగ్రత్తం చేయొచ్చు అనమాట, ఆ తప్పని పరిస్థితుల్లో మందు తాగొచ్చు అనమాట, తప్పని పరిస్థితుల్లో వ్యభిచారం కూడా చేయొచ్చు అనమాట అంటాడు. వీడు అన్నిటిని కలిపేసుకుంటాడు, పెంట పేడ తడుముకుంటాడు. ఇంకా అక్కడ నుంచి మనం చెప్పే సిచ్యువేషన్ ఏంటి, సందర్భం ఏంటి, ఇది అర్థం కాదు. ఆ సిచ్యువేషన్కి మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు దగ్గరుండి ఏ సేవకుడైనా, ఏ రాజైనా నువ్వు వ్యభిచారం చేయకపోతే కుదరదు నయమాని అని అంటాడా? అంట కదా. ఆడికి ఇంగితం ఉంది కదా, అక్కడ ఆడు చెప్పడు అంటాడా? రే నువ్వు నాతో పాటు మందు దాకపోతే కుదరదురో అని అంటాడా? అంట కదా. ఏమంటే నేను తాగనండి, నాకు అలవాటు లేదండి బాబు అంటే వదిలేస్తాడు. లేదు నువ్వు తాగుతావా, కుదరదో, తాగకపోతే చంపేస్తాను అంటాడా? అంట కదా. వీటిని తీసుకెళ్ళి దానికి కలుపుకోవచ్చా? కలుపుకోకూడదు. ఇప్పుడు నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్పనా, ఇది కానీ నేను చెప్పలేదు అనుకోండి, రేపు పొద్దున్న ఎవడైనా ఇలా మాట్లాడాడు అనుకోండి, కొంతమంది ఎరుగురులు అది కూడా నమ్మేస్తారు, కరెస్టే అంటారు. మీరు అలాగ అనకూడదనే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బాటం మొత్తం పొగులుతున్నాయి. ఇంకా వక్రీకరించేవాడు ఎవడైనా ఉన్నా కూడా అన్నయ్య ఉన్నాడు ఇక్కడ, మర్చిపోకండి. మన దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది, ఇంకా మాట్లాడవచ్చు, ఇంకా చాలా లోతుకి వెళ్ళిపోవచ్చు. బైబిల్లో ఇంకా తీసుకెళ్ళిపోయి కూర్చోబెడేద్దాం, ఇబ్బంది ఏం లేదు. సో పాయింట్స్ మాత్రం జాగ్రత్తగా, సందర్భానుసారంగా ఆలోచించాలి బైబిల్. ఇప్పుడు ఆ సందర్భంలో ఆ రిమ్మోన్ గుడిలో ఎవరున్నారు? నయమాను ఉన్నాడు. తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు? దండం పెడుతున్నాడు. మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చెల్లెమ్మ ఉంది, నేనే ఇచ్చా బ్యాప్టిజం. వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరు క్రీస్తుని అంగీకరించిన వారు కాదు. భయంకరమైన ఫ్యామిలీ. దగ్గరగా ఉంటుంది, నాకు సెమినార్ కూడా రాలేదు. దగ్గరగా ఉంటుంది, సెమినార్ కూడా రాలేదు. మహా అయితే ఇక్కడికి 1 కిలోమీటర్ కూడా ఉండదు, వాళ్ళ ఇల్లు 1.5 కిలోమీటర్ కూడా ఉండదు. అయినా రాలేదు, చర్చికి కూడా రాలేదు. వాక్యం వింటూ ఉంటుంది లైవ్లో, ఎప్పటికప్పుడు వెంటనే ఉంటుంది. మీకు విషయం చెప్పనా, ఈరోజు సెమినార్లో మీకు సహకరించిన వారిలో ఆమె కూడా ఒకతే. సహకరించింది. అంటే మీరు తింటున్న భోజనాల్లో ఆమె వాటా కూడా ఉంది. ఉందా లేదా చెప్పండి? మీరు తింటున్న భోజనాల్లో చాలామంది వాటా ఉందండి. బెన్నీ బాబు వాటా ఉంది. అమెరికాలో ఉన్న మనోరంజని అక్క వాళ్ళ ఆయన పేరు మీద ఒక రోజు ఇక్కడ భోజనాలు నడుస్తాయి. ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పొద్దన్నారు, నోటి చివరికి వచ్చేస్తున్నాయి, ఆగాలి. పేర్లు చెప్పొద్దన్నారు, ఒప్పుకోరాలి చెప్తే. ఇంకా చాలామంది అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెమ్మలు ఉన్నారు. లేకపోతే మీరు ఇచ్చే 50 రూపాయలకి భోజనం వచ్చేద్దండి ఇక్కడ 3 రోజులు. కొంతమంది నిన్న ఎవరో ఒక ఆయన 1 డే కూపన్ 100 రూపాయలకి తీసుకుంటారని ఆయన అంటే, 300కి 6 రోజులకి ఇచ్చినప్పుడు ఒక రోజుకి 100 50 ఇస్తాను అన్నాడట. నాయన నువ్వు ఎంత మంచోడు అనమాట అనుకున్నాను నేను. ఇచ్చేరా బాబు, మీకేనా ఇచ్చే పోను ఇచ్చేయను. అలాంటి ఏం చేయకండి, ఇచ్చేయండి. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు, ఎవరికి వాళ్ళే ఉత్తరవాదులు. ఇది దేవుని పని అనుకున్న ప్రతివాడు 300 అంటే 600 ఇచ్చి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన వచ్చాడట 1000 రూపాయలు ఇచ్చేటట్టు టోకెన్ తీసుకుని. ఉంటారు, అలా ఉంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే నాతో పాటు ఇంకొక ఇద్దరు తింటారు కదా అన్న ఆలోచన ఉన్నాడు, అలా ఉంటాడు. ఇంకోటి ఏమంటాడు, వ్యాపారమా, కిరాణా కొట్టు దగ్గర, బజ్జీల కొట్టు దగ్గర బేరాలు ఆడడానికి నమస్కారం నాయన నీకు అని చెప్పాను నేను. అంత కూడా దరిద్రం కాకపోతే ఆయన ఏమో 6 రోజులు 300 అన్నాడు, నువ్వు ఒక రోజుకి 100 అంటావు నువ్వు అన్నాడట. ఈయన డబ్బులు ఏదో కొట్టేసినట్టు. ఒక 1 డే కూపన్ 100కి ఇమ్మని నేనే చెప్పా. 1 డే కూపన్ కదా, ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతాడు కదా, ఒక 100కి ఇచ్చి తీసేసుకోమనండి సరిపోద్ది అన్నాను. కొంతమంది ఏమన్నారంటే, మన గండ్రాజ్ అన్న అయితే మొత్తానికి అన్నారు 6 రోజుల కూపన్ 600 పెట్టేద్దామండి, తప్పే ఉన్నది. పిల్లలు వాళ్ళ కోసమే కదా, ఇంకా అంతకు మించి మనం ఏం చేయట్లేదు కదా, అన్నింటికి బోల్డ్ ఖర్చులు అవుతాయి కదా. కరెంటు బిల్ అవుతుంది 1,50,000, అది లెక్కేసుకోలేదు నేను ముందు. తెలియదు బరకాలు, మరి జనం పెరిగిపోయారు, ఆడవాళ్ళు పెరిగిపోయారు, వాళ్ళకి ఇప్పుడు మంచి చోట చుట్టూ బరకాలు కట్టాలి, గ్రౌండ్లో వేయించాలి, పరుపులు తెప్పించాలి, ఇంకా చాలా ఉన్నాయి. దొరకట్లేదు బయట, ఇప్పుడు మాకు దొరకట్లేదు. సో ఇన్ని ఉంటాయండి, ఒకటి కాదు 2 కాదు, బోలెడన్ని పనులు. మీకు కనబడిన ఖర్చులు అయిపోతాయి ఇక్కడ తెలుసా. డీజిల్ కానీ, వాటికని, వీటికని, ఆ మందులని, ఇవన్నీ ఎన్ని అవుతాయో ఇక్కడ.
అన్నీ కనబడవు. 50 రూపాయల గురించి నిలదీసిరట్టు నేను ఒక ఆయన. అసలు ఉత్తినిచ్చేవలసిందిరా బాబు అన్నాను నేను. వద్దులేండి బాబు, 50 కూడా మీ దగ్గర పెట్టుకోండి, ఉత్తిని పెట్టుకెళ్ళండి, ఒక్కరోజే కదా తినేసి వెళ్ళిపోండి అని చెప్పాల్సింది నువ్వు అన్నా నేను మిక్కితో. చాలా అంటే వాళ్ళు ఉంటారు. సర్లే, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను నేను. ఆవిడ ఉంది. ఆవిడ ఒకరోజు ఉంది, అన్నయ్య నాకు బ్యాప్టిజం కావాలి. సరే తల్లి, తీసుకెళ్ళాం. నైట్ టైం నేను, గండ్రాజు అన్నయ్య, ఇంకొకరు ఎవరో ఉన్నారు, ముగ్గురు వెళ్ళాం. వాళ్ళ కారులో వాళ్ళు వచ్చారు. పాపం ఎలా వచ్చిందో వచ్చింది, సింగిల్గా వచ్చింది వాళ్ళ కారులో. మేము మా కారులో వెళ్ళిపోయాం జేగిరిపాడులో. ఆ జేగిరిపాడు కాలం అవతల, రోడ్డు మీద మెయిన్ రోడ్డు కదా, అవతల ఎవరు ఉండరు అక్కడ. గండ్రాజు అన్నయ్య తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ నేను ప్రార్థన చేసి ఆవిడ ఒప్పుకోలు అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత బ్యాప్టిజం ఇచ్చాం. ఈవినింగ్ టైము అయిపోయింది. మళ్ళీ నేను కలవలేను అన్నయ్య, సారీ అన్నయ్య అంటే ఏడుస్తూ వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ డైరెక్ట్గా కలవలేను అన్నయ్య, అయిపోయింది అన్నయ్య, నేను లైవ్లో చూస్తూ ఉంటాను, నీ చెల్లె ముందని మర్చిపోకు, ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాను. సో వెళ్ళిపోయింది, అయిపోయింది అక్కడితో. మళ్ళీ ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు కలిసింది లేదు, కనీసం ఫోన్ కూడా ఉండదు. వాళ్ళు వింటూ ఉంటారు అంతే, వాళ్ళు చేయాల్సింది చేస్తూ పోతారు. అయిపోయిందా? వాళ్ళు తీసుకెళ్తుంటారు, వాళ్ళ ఆయన గారు ఎక్కడికో వెళ్తారు, వాళ్ళ ఇష్టం. భర్త తీసుకెళ్తాడు, వెళ్తుంది. అప్పుడు నన్ను అడిగింది, అన్నయ్య వెళ్ళనా? మరి వెళ్ళమ్మా, తప్పేం లేదు. అక్కడ మా అత్తగారు పలానా చేస్తుంది అన్నయ్య, కూర్చోమంటది, కూర్చుంటాను మన అన్నయ్య, కూర్చో. దండం కూడా పెట్టుకో. పెడతారన్నయ్య, తింటాను, తిను, కానీ నీ హృదయంలో ఎవరున్నారు? అంతే. ఆ సన్నివేశానికి అదే కరెక్ట్. అది కాదు అనుకుంటే ఇక్కడుండి నేను గాలి మాటలు ఎన్నైనా చెప్పేస్తా. గొడవ పెట్టుకోమ్మా, తప్పదమ్మా, ఒప్పుకోకమ్మా, చంపేసినా పర్లేదమ్మా. పిల్లలు సరే వీళ్ళిద్దరు ఇడిపోయారు అనుకుందాం. పిల్లలు మళ్ళీ ఇంకొక ఆవిడ చేసుకున్నాడు అనుకుందాం, వాళ్ళకి పిల్లలు పుట్టారు అనుకుందాం. ఆ పిల్లల ఈ పిల్లలు ఏ పిల్లలు? ఇప్పుడు ఫ్యామిలీ ఏది? ఈ అమ్మాయి జీవితం ఏది? ఇంట్లో అమ్మా నాన్న పరిస్థితి, వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటి అవుతారు. అప్పుడు అమ్మా నాన్న కూడా సపోర్ట్ చేయరు. అప్పుడు అమ్మాయి రోడ్డును పడిపోద్ది. ఈ పాస్టర్ గారు బోధించిన పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి కూర్చోవాలి. అప్పుడు పోషిస్తాడా? పోషించం అమ్మా, మైకోటి దొరికింది కదా, ఇక్కడ ఊగిపోతాం అంతే అమ్మా. ఇక్కడ ఊగిపోయి మేము చెప్పాల్సిన చోటు చెప్పేస్తాం. నీ బతుకు నీదే అమ్మా, మా బతుకు మాది. నీకు మాత్రం రూపాయి పెట్టం మేము. నీకు ఏదైనా కష్టం వస్తే మేము ఏం చెయ్యం, చెప్పాల్సింది మాత్రం చెప్పుకుంటూ పోతాం. నీ సందర్భం మాకు అర్థమై చావదు, నీ సన్నివేశం ఏంటో మాకు అర్థమై చావదు, నువ్వు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావో మాకు అర్థమై చావదు. నువ్వు రేపొద్దున చచ్చిపోయాక నా మనసు ఒప్పక ఆమెకు దేవుడు మంచి స్థితిని అనుగ్రహించిన గాక అని అన్నాను అనుకున్నాను. అక్కడి నుంచి నా మీద 4 వీడియోలు. అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పావు, ఆవిడ కూడా పరలోకం పోయింది అంటున్నావా అంటాడు నన్ను. అలాంటి మూర్ఖులు ఉన్నారు. ఎప్పటికి మారుతారు దౌర్భాగ్యులారా? ఎప్పటికి మారుతారు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకా మారడానికి? అసలు మీరు మారు మనసే పొందలేదని అడిగితే. ప్రేమ అనేది లేనప్పుడు, ప్రేమ అంటే ఏదైనా సరే, ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మళ్ళీ రాజుల గ్రంథానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రభువా, నా హృదయం నీకు తెలుసు కదా ప్రభువా, నేను ఎలాంటి వాడిని నీకు తెలుసు కదా ప్రభువా. నేను ఇక్కడ కూర్చుంటున్నాను ప్రభువా నా భర్తతో పాటు, నా మనసు మాత్రం నీ మీదే ఉంది ప్రభువా. నేను దండం పెడుతున్నందుకు నన్ను తోసేయకు ప్రభువా. నేను దండం పెట్టానని నన్ను నరికేకి ప్రభు, నన్ను చంపేకి ప్రభు. నా మనసులో ఆమె అనుకునే మాట, ఆవేదన, ఆ తండ్రి అర్థం చేసుకోకపోతే ఆయన తండ్రి అవుతాడా? తండ్రి అవుతాడా? ఒకడు. అలాంటి వాళ్ళ సన్నివేశాలు తలుచుకున్నప్పుడు అల్లా నాకు కన్నీళ్ళు వస్తాయి. పాపం వాళ్ళ జీవితాలు ఇంకింతే, కొన్ని జీవితాలు ఇంతే. వాళ్ళు యథార్థంగా ఉన్నా కూడా సమాజానికి బహిరంగ నిరూపణ చేసుకోలేరు. నా ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో వానిని దోతలు ఎదుట ఒప్పుకుందును, నన్ను ఎవడు ఒప్పుకొనడో వానిని నా దోతలు ఎదుట ఒప్పుకొనను. ఇక్కడ వర్తిస్తాయా? అవి సన్నివేశాలు వేరయ్యి, ఆ సందర్భాలు వేరు, ఆ సందర్భం వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. అందుకే సిచ్యువేషనల్ థింకింగ్ అంటాను. మొదటి నుంచి నన్ను అపార్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు. సిచ్యువేషనల్ థింకింగ్ అంటుండే ఏదో కొత్తది తీసుకొచ్చాడండి. కొత్తది కాదురా నాయన, బైబిల్లో ఉన్నదే. నా అంత లోతుగా నువ్వు చదివి సావలేదు కాబట్టి నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, అంతే తేడా. పరిశుద్ధాత్మ నాకు సాయం చేశాడు, నేను తృణీకరించాడు అనుకోవాలంతే. ఇప్పుడు అవన్నీ ఇక్కడ అప్లై చేయకూడదు. అమ్మాయి ఎంత బాధపడద్దో, ఎంత ఇబ్బంది పడద్దో, అలాంటి జీవితాలు ఎన్నున్నాయో. అన్ని సన్నివేశాల్లో బయటకు వచ్చేసి నీలా తిరిగేలేరు, అందరూ నీలా ఒప్పేసుకోలేరు, నీలా మాట్లాడేయలేరు. కొంతమందికి కొన్ని తప్పవు, బతకాలి, అన్నీ కావాలి వాళ్ళకి. కొన్ని జీవితాల్లో కొన్ని ఉంటాయి. ఏమో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో నాకు తెలీదు. ఇందాక చెప్పాను కదా, కొడుతుంటే తిట్టడం అనుకున్నాను, తర్వాత కొట్టడం రైట్ అనుకున్నాను. చూసిన సన్నివేశాన్ని చూసి నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. కొన్ని జీవితాలు నలిగిపోతూ ఉంటాయి, కొన్ని జీవితాల్లో బాధలు ఉంటాయి, కొన్ని జీవితాల్లో ఇబ్బందులు ఉంటాయి. అందరికీ ఒకటే చొక్కా వేసేయకు,
రకరకాల సైజులు ఉన్నాయి. ఎమ్ ఉంది, ఎస్ ఉంది, ఎల్ ఉంది, ఎక్స్ఎల్ ఉంది, డబల్ ఎక్స్ఎల్ ఉంది. ఏ చొక్కా సెట్ అవుద్దో ఆ చొక్కా వెయ్యి. కనబడినోడికల్లా డబల్ ఎక్స్ఎల్ వేసేస్తే బత్తా కొట్ట దొడిగినట్టు ఉంటుంది. అర్థమైందా? రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ప్రేమ చదవండి, ఏముంది ప్రేమ గురించి? ప్రేమ ఎంతకాలం సహిస్తుందట? దీర్ఘకాలం. టైం ఉంటుందా? నో టైం. చచ్చిపోయేంత వరకు ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎలా ఉంటుంది? తర్వాత దయ, కైండ్, దయ చూపించును. నెక్స్ట్, మత్సర పడదు, దమ్మంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సొంత ప్రయోజనాలను విచారించుకోదు, కోప్పడదు, అపకారాన్ని మనసులో కూడా పెట్టుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడద్ది. దుర్నీతి ఎక్కడ చెక్ చేస్తుందో తెలుసా? హృదయాన్ని చెక్ చేస్తుంది. అన్నిటినీ తాడుకొను, అన్నిటికీ తాడుకుంటుంది, అన్నిటినీ నమ్ముద్ది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమనున్న ప్రతి చోట మీరు దేవుడు 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 అని పెట్టేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అది ప్రేమ అంటే. ఇప్పుడు మరలా నా ఈ మన దగ్గరికి వెళ్తాం. అప్పుడు అయ్యా నాకు మన్నిప్పించయ్యా, పట్టుకెళ్ళిపోతాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేదో చేసుకుంటాను, ఈ బలిపీఠం ఈ మన్నితో కట్టుకుంటాను, యెహోవాకి తప్ప వేరెవరికి బలి అర్పించను, కానీ నేను దండాలు మాత్రం పెడతాను. తప్పదు, పెడతాను, వెళ్తాను, కూర్చుంటాను, పెడతాను, తింటాను, వస్తాను, తింటాను, వస్తాను, ప్రార్థన చేసుకుని తింటాను, వస్తాను. ఏమన్నా చచ్చిపోతానా ప్రభువా? చంపేస్తావు ప్రభువా? ఇప్పుడు ప్రవక్త ఎలీషా, రోషం కలిగిన ప్రవక్త, ఏమన్నాడు చూడండి. 19వ వచనం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. ఎలీషా ఏమని సెలవిచ్చాను? నెమ్మది కలిగి పో అంటే యాక్సెప్ట్ చేశాడా, కుదరదన్నాడా? చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. అంటే నాకులాటోడా కదా? అంతేనా? రేపొద్దున ఎవడైనా ఈ మెసేజ్లో బిట్లు కట్ చేసుకున్నాడు, అనుకూలంగా పెట్టుకున్నాడు అనుకోండి, తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఏం ఊరుకోకండి, ఇచ్చేయండి గట్టిగా. మొత్తం మెసేజ్ పట్టుకెళ్ళి పోస్ట్ చేసి, అరే దౌర్భాగ్యుడా, మా అన్నయ్య చెప్పింది రైట్ రా, ఇదే రైట్ అని చెప్పండి. ఇదే రైటు, నువ్వు చెప్పేది తప్పు. ప్రేమ లేకుండా ఎంతకాలం బతుకుతావు, నువ్వేనా పెద్ద గొప్పోడువే, అడవిలోకి పో అని చెప్పండి. ఉండక మనుషులను అడవిలోకి పో. వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఇండియన్స్. మేము అందరిని ప్రేమిస్తాం, అందరిని కలుపుకుంటాం, అన్ని చోట్లకి వెళ్తాం. తప్పని పరిస్థితుల్లో అందరింటి దగ్గర పెడితే తింటాం, ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం. మొన్న ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా. ఆ పోస్ట్లో మీరు చూసే ఉంటారు. ఒక చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం మమ్మల్ని చాలా ప్రేమగా ఆదరించి మాకు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయించుకుని మరీ పంపించారు. సో వాళ్ళు ఏం వండినా కూడా ముందు వాళ్ళు దేవుడి దగ్గరే పెడతారట. పెట్టిందే మాకు పెడతారు. ఇంకా తప్పదు, అన్ని వాళ్ళు దేవుడి దగ్గర పెట్టిందే మాకు పెడతారు. అప్పుడు నేను తినా అంటనా అలా అనకూడదు. ప్రభువా, సమస్తము నీవిచ్చిందే ప్రభువా, సమస్తము నీ సృష్టిలో భాగమే ప్రభువా. ఇది నేనేదో కావాలని ఎక్కడికో పని కట్టుకుని వెళ్ళి ఆ తిండి కోసం కక్కుర్తిపడి అక్కడ ఎక్కడికో కావాలని ఒక ప్రాంతానికి వెళ్ళి పని కట్టుకుని ఆ తిండి కోసం వెళ్ళి తినొచ్చిన బాపతే కాదు ప్రభువా. లేదా నేను ఆరాధనాపూర్వకంగా తిన్న బాపత కూడా కాదు ప్రభువా. నేను వెళ్ళాను, వాళ్ళు ఏదో పెట్టారు, తిన్నాను, వచ్చేసాను, ప్రార్థన చేశాను, వచ్చేసాను, అయిపోయింది. దానికి నాకేమైనా కడుపులోకి విషం వచ్చేసిందా, వాళ్ళకేమైనా విషం పోయిందా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకో లేకపోతే ఇంకో గ్రంథంలోకి వెళ్ళి బలిచ్చినది తినున్నట్లు ఏంటది మోసం చేస్తున్నాడు వీడు, యజబేలు అంటాడు, అది ఒకటి ఇది ఒకటి. ఆ సందర్భం కూడా రాదు వీళ్ళకి. ఆల్రెడీ మన సంవత్సరం చెప్పేసాను. అది చెప్పానా లేదా? చెప్పాను కదా. దాని అర్థం ఏంటో కూడా చెప్పాను ప్రకటన గ్రంథంలో. అసలు ఆ ప్రకటన గ్రంథంలో అది ఎందుకు రాయించాడో కూడా చెప్పాను, 2వ అధ్యాయం 20వ వచనంలో. సో దాని అర్థం ఏంటో కూడా తెలియదు చాలా మందికి అని చెప్పాను. ఆ ప్రసంగం 2 గంటలు మాట్లాడాను లాస్ట్ ఇయర్ సెమినార్లో. మీరు అందరూ విన్నారు. ఎంతమంది విన్నారు చేస్తంటే? లాస్ట్ ఇయర్ సెమినార్లో నేను విన్నాను అన్నవాళ్ళు. లాస్ట్ ఇయర్ సెమినార్లో నేను విన్నానన్న, ఆల్రెడీ మాకు తెలుసు అన్న, చెప్పక్కర్లేదు అన్నవాళ్ళు. వెరీ గుడ్. మరి ఇంక చాలా మంది వినలేదు. వీళ్ళ పరిస్థితి ఏం చేద్దాం? చేతులు ఎత్తండి, దించకండి. వీళ్ళందరూ గుర్తుపెట్టుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాల టైంలో బాబు ఆ లింకులు నాకు పెట్టి బాబు, 2 ప్రసంగాలు ఉన్నాయట కదా అన్నవి వింటామని చెప్పండి. లింకులు పంపిస్తారు, అవి కూడా వినేయండి. అవి కూడా వినేస్తే మీ డౌట్లు అన్నీ క్లారిఫై అయిపోతాయి. మనిషిగా బతకండి, మంచిగా బతకండి, క్రీస్తును భుజాల మీద మొయ్యండి, క్రీస్తును ప్రేమించండి, క్రీస్తు కొరకు బ్రతకండి. మన క్రీస్తు ఏమై ఉన్నాడు? ఎస్, ప్రేమయ్య ఉన్నాడు. పాపాన్ని మాత్రమే ద్వేషిస్తాడు, పనికి మాలిన వాటన్నిటిని ప్రేమించడు, ద్వేషించడు, పట్టించుకోడు. ఆయన చాలా విషయాలు పట్టించుకోడు. ఆయన పాపాన్ని మాత్రమే పట్టించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు. పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. ఒక్క పాపానికి మాత్రమే దూరంగా ఉన్నాడు. అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి అన్న పదాన్ని తీసుకొచ్చి మీకు అన్నింటికి కలిపేస్తారు కొంతమంది. అన్నింటికి, ఇంకా అది దాన్ని ప్రతిదానికి కలిపేస్తారు. కానీ అది కూడా చెప్పింది దేనికంటే విగ్రహ సంబంధమైన అపవిత్ర కార్యాలకు మాత్రమే దూరంగా ఉండమన్నాడు. అపవిత్ర కార్యాలు, ఆరాధనకి వాటి సంబంధించిన అపవిత్ర కార్యాలకి దూరంగా ఉండమన్నాడు తప్ప ఇంకా అన్యజనుల ఆచారాలు అభ్యసించడం అంటే వాళ్ళు తిన్నది మీరు తినొద్దు, వాళ్ళు తాగింది మీరు తాగొద్దు, వాళ్ళు కట్టుకున్నది మీరు కట్టుకోవద్దు, వాళ్ళు ఉన్న చోట మీరు ఉండొద్దు, వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళొద్దని కాదు సుమా, కాదు.
కొన్ని కొన్ని ఉంటాయి తప్పు. అంతెందుకండి, మా సొంత వదిన వాళ్ళ నాన్నగారు అంటే నాకు మా మామయ్య, ఆయన మాకు బాగా దగ్గర బంధువు కూడా. మా సొంత మామయ్య కొడుకు ఆయన నా బావ అవుతాడు. మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళ అన్నగారు కొడుకు ఏమవుతాడు నాకు? బావే కదా అవుతాడు. వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చాడు. సో నా వదిన ఆయన చనిపోయాడు మొన్న వచ్చా. చనిపోతే వెళ్ళా, తప్పదు కదా మరి, మా బావ కదా, మా మామయ్య, మా అన్నయ్య మామగారు అంటే నాకు మామగారే. సో వెళ్ళా. నన్ను చాలా ప్రేమగా చూసేవాడండి. చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ప్రేమగా చూసేవాడంటే చాలా ప్రేమగా. నాకు ఫస్ట్ నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు చేతక్కలు, అప్పట్లో చేతక్కలు, నాకు బండి ఇష్టం. నాకు చేతక్క కావాలంటే పాపం ఆయన బండి ఇచ్చి నేర్పించేవాడు. ఓ రోజు ఆ బండి వేసుకొచ్చి ఇదే రోడ్లో ఇష్టం వచ్చినట్టు కొట్టుకొచ్చి, అక్కడ కాటన్ దొర బొమ్మ ఉంది కదా, అక్కడ పెద్ద పైపు ఉండేది, నీళ్ళు పట్టుకునే దాన్ని కొట్టేసాను. అంతే వచ్చి కొడితే బండి 2 ముక్కలు అయిపోయింది. నేను ఎగిరి ఎక్కడో పడిపోయిన, బుర్ర పగిలింది, రక్తం. ఈలోగా అందరూ పోగయ్యారు. పోగైతే తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తే మా నాన్నగారు వచ్చారు. ఏమైంది? తీసుకెళ్ళారు హాస్పిటల్, తీసుకెళ్ళి కొనలన్నీ అయిపోయి ఇంటికి తీసుకెళ్ళాక మా అమ్మ తిట్లు తంటకు మొదలెట్టింది. అప్పుడు మా నాన్న ఏమనుకో, అసలు చూస్తేనే అసలు ఏం తిట్టవాడిని, అసలు పరిస్థితి అంత దారుణంగా ఉంది అక్కడ. మా నాన్న కవర్ చేసి తీసుకెళ్ళి పడుకోబెట్టేశారు. ఆయన బండి బాగా చేయించుకున్నాడు ఒక్క మాట అలా. మళ్ళీ తర్వాత మళ్ళీ బండి అడిగితే, పడకపోతే ఎలా వస్తుందిరా, నాలుగైదు యాక్సిడెంట్లు అవ్వాలరా, మరి 2-2 ముగ్గురిని చంపితే కానీ వైద్యుడు అవుతారేట్రా, మళ్ళీ పట్టుకెళ్ళరా అని ఇచ్చాడు మానవుడు. సో కాబట్టి మనం అందరినీ ప్రేమిద్దాం, అందరినీ కలుపుకుంటూ పోదాం, అందరితో కలిసిమెలిసి బతుకుదాం. అలా ఆ ప్రేమతోనే నయమాను ఎలాగైతే ప్రేమించి దగ్గర చేసుకుని తన సత్యంలోనికి నడిపించుకున్నాడో దేవుడు, మనం కూడా అలాగే ప్రేమించి మనుషుల్ని ఏం చేద్దాం? సత్యంలో నడిపిద్దాం, పాపం నుంచి విడిపిద్దాం, సత్య మార్గంలో వాళ్ళందరినీ నిలబెడదాం. ప్రతి క్రైస్తవుడు, నా దగ్గర వాక్యం నేర్చుకునే పిల్లలందరూ ఈ విషయంలో చాలా కరెక్ట్గా ఉండాలి, ఇలాగే ఉండాలి. అంతే తప్ప మూఢత్వపు భావజాలాన్ని రుతకండి. అందరూ ఒకటే, అందరం ప్రేమిద్దాం. ఏమో ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో మనకు తెలియదు. మన రక్షణ మనం కాపాడుకుందాం, మన యథార్థతను మనం కాపాడుకుందాం. అలాంటి ధన్యత దేవుడు అందరికీ దయచేయనుగాక. ఆమేన్. రాత్రికి మరొక ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ప్రతిరోజు మీకు నేర్పించడమే నా బాధ్యత. 6 రోజులు చెప్పాను కదా, మీకు అత్తోరిల్లిదే, అమ్మగారిల్లిదే, పుట్టింటికి రా చెల్లి, అంటే ఇదే మీ పుట్టిల్లు. చక్కగా వాక్యం నేర్చుకోండి. ఒకడు ఏమైనా ఎక్కువ తక్కువైనా నా మొహం చూసి మన్నించేయండి. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్.